రిలేటెడ్ టు ప్రెసెంట్ ట్రెండ్స్ కానీ మారింది సినిమా అంటున్నారు. రెగ్యులర్ సినిమా చూడట్లేదు. రెగ్యులర్ సినిమా అసలు నాకు దానికి సంబంధం లేదు. నాకు ఇలా సినిమా తీయడంలో ఎక్కువ ఆనందం ఉంది, ఇలా సినిమా తీయడంలో ఎక్కువ సాటిస్ఫాక్షన్. చాలా మందికి నా మీద కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ మీరు మాట్లాడరు అని నేను ప్రయత్నించి మాట్లాడాలని కొన్నాళ్ళు ట్రై చేశాను. కానీ దానివల్ల అంటే అలా అన్నవాళ్ళు మేలా ఫిమేలా? ఇద్దరు నాతో పనిచేసిన వాళ్ళు, యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్. అప్పుడు చాలా కాలంగా నేను కథ రాస్తున్నానని చెప్తున్నారు. అవును, చాలా కాలంగా చెప్తున్నారు. ఏంటి అంత సుదీర్ఘమైన కథ? అది ఏ రకంగా సుదీర్ఘమైన కథ కాదు, కథ తొందరగానే అవుతుంది నాకు తెలిసి. కాకపోతే సారంగపాణి జాతకం సినిమాలో మీ క్యారెక్టర్ చాలా గొప్పగా ఉంది, చాలా సినిమాకి చాలా ప్లస్ అవుతుంది, సినిమా సక్సెస్కి అది ఒక పైవోటల్ రోల్ ప్లే చేస్తున్నాయి, ఇలాంటివి చాలా 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 మాటలు వింటున్నాను నేను. హౌ డు యూ టేక్ ఇట్? I really had great fun doing this film. ఇదేంటి ఇక్కడ ఏమైంది సార్? ఇట్స్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ బ్లిస్ అమ్మా. నా సినిమాలో నేను యాక్ట్ చేసినప్పుడు బాగా చేస్తాను, వేరే వాళ్ళ సినిమాలో చేసినప్పుడు అంత బాగా చేయను. అదేంటిది? ఎందుకంటే ఆ క్యారెక్టర్తో నాకు మీకు ఎదుటి వాళ్ళు రాసిన కథలు అంత తొందరగా నచ్చవు. అస్సలు యూ కాంట్ సర్టిఫై ఇమీడియట్ గా. మీదైతేనే మీకు బాగా నచ్చుతుంది. నెక్స్ట్ మీ గురించి క్యారెక్టర్లు రాసే స్టేజ్ మీరు సాధించగలిగారా, లేకపోతే వచ్చిన క్యారెక్టర్ చేయడమేనా? నా గురించి క్యారెక్టర్లు రాసే స్టేజ్కి నేను వెళ్ళాను లేదో నాకు తెలియదు, వెళ్ళలేదు. మీరు నానికి కథ చెప్పి ఒక కమిట్మెంట్ ఉన్నదని నాకు విన్నాను నేను. నానికి కమిట్మెంట్. ఇప్పుడు మీరు ఎలాంటి కథని ఆయనకి పిచ్ అయిపోతున్నారు? హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ 100% స్పెషల్ టచ్ అని చెప్పదగ్గ అర్హత గల లేదా అర్హత సాధించుకున్న ఒక గెస్ట్. ఆయన డైరెక్టర్, రైటర్ అండ్ వాట్ నాట్. అంటే వాట్ నాట్ అంటే వై నాట్ అని కూడా మొన్న అన్నారు ఫంక్షన్లో ఆయన. ఆ గెస్టే అవసరాలు శ్రీనివాస్ గారు. మీ అందరూ ఎంతో ఆయన పెర్ఫార్మెన్స్ని కానీ ఆయన సినిమాలని కానీ బాగా ఎంజాయ్ చేసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళలో ఉంటారు. కాబట్టి ఇట్స్ రియల్లీ a worth watching program for you and worth doing for me. Let us proceed with him. Sir, namaste, good morning. Thank you, sir. Good morning. మీ సినిమాలు చూసిన తర్వాత నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంటుందంటే, ఈయన యాక్టర్గా కూడా సైలెంట్ క్యారెక్టర్స్ చేస్తాడు అండ్ మనిషి సైలెంట్. ఈ సొసైటీలో, ఈ లౌక్య ప్రపంచంలో సినిమాలంటే ఓ కథాపరంగా సక్సెస్ అవుతాయి, కథాబలం మీద ఆడతాయి, పెర్ఫార్మెన్సెస్ మీద ఆధారపడతాయి. కానీ మీరు సైలెంట్గా ఉండే వ్యక్తి, ఎప్పుడు దేనిలోకి కూడా యు డోంట్ పోక్ యువర్ నోస్, నన్ను ముట్టుకోకన్నట్టుగా ఉంటారు, తామరాకు మీద నీటి బిందువులాగా. ఎలా జరుగుతున్నదండి? హౌ ఆర్ యూ ఏబుల్ టు మేనేజ్ దిస్ సొసైటీ ఆఫ్ పీపుల్? మీ చుట్టూరా ఉన్న సమాజం, సినిమా ఇండస్ట్రీ. నేనేం మేనేజ్ చేయట్లేదు. మేనేజ్ చేయట్లేదు. అదే మేనేజ్ చేయకపోవడం అంటే కుదరదు కదా. ఇండస్ట్రీలో ఒకరితో ఒకరికి ట్రాన్సాక్షన్ ఉంటుంది, మూమెంట్ ఉంటుంది. కొన్ని పాత్రలు చేశాను, కొన్ని సినిమాలు తీశాను. అండ్ వర్కే మన గురించి, అంటే మన విజిటింగ్ కార్డ్ అంటే మన వర్కే కదా. దాని గురించి మళ్ళీ మాట్లాడుకోవడం కానీ లేకపోతే జనాలతో ఇంటరాక్ట్ చేయాల్సిన అవసరం లేదు బేసికలీ. ఇప్పుడు ఎవరి దగ్గరికన్నా కథ చెప్పడానికి వెళ్ళాను అనుకోండి, కథ బాగుండాలి అంతే. దట్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. అంతేగాని దానికి మనం ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి నాకు అదే ఇది రాసి మిమ్మల్ని అవంతా అనవసరం నా ఫీలింగ్. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఎఫిషియంట్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ ఈజ్ యువర్ వర్క్ అని నా ఫీలింగ్. ఓకే. అంటే ఈ వర్క్ ద్వారా మీరు అనుకున్న పాయింట్స్ లేదా ఎక్కడో కొన్ని మనసులో ఉంటాయి కదా ఆలోచనలు, మనం సక్సెస్ అవుతున్నాం, లేకపోతే మనం ప్రోగ్రెస్ అవుతున్నాం, మనం సాధించగలుగుతున్నాం అని ఎక్కడో అక్కడ మన సోల్కి మనం చెప్పుకునే మూమెంట్స్ ఉంటాయి. ఆ మూమెంట్స్ అన్ని దాటారా మీరు? నేను చెప్పదలుచుకుంది ఏం లేదండి. నాకు తెలిసి ఫిల్మ్ అనేది ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ కదా. అండ్
మీ లైఫ్లో ఒక్కొక్క స్టేజ్లో ద వే యూఆర్ ఎక్స్ప్రెసింగ్ విల్ బి ఒక్కొక్క రకంగా ఉంటుంది తప్ప నేను జనాలకి ఇది చెప్పాలి లేకపోతే జనాలు దానికి ఇలా స్పందించాలి అనేది నా దగ్గర లేదు. బేసికలీ నాకు హౌ ఐ ఎక్స్ప్రెస్ అనేది ఈజ్ త్రూ మై ఫిల్మ్స్. అండ్ ఆ టైంలో నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉండేది అన్నది ఆ టైంలో అలా బయటకు వస్తుంది తప్ప నాకు నిర్దిష్టంగా ఇలా చేయాలి ఇలా చెప్పాలనేది ఏం లేదు. అంటే మ్యాచ్ అవ్వడం, ఒక ట్రెండ్ని మ్యాచ్ అవ్వడం, లేకపోతే ఒక టైంని మ్యాచ్ అవ్వడం, లేకపోతే ఒక ఆడియన్స్ టేస్ట్ అంటారు దాన్ని మ్యాచ్ అయ్యి చేయడం కోసమే చాలా కష్టపడుతుంటారు మన ఇండస్ట్రీలో డైరెక్టర్స్, రాసే రైటర్స్ కూడా. అలాంటి ప్రాబ్లమ్స్ మీరేం ఫేస్ చేయలేదా? నాకు మొన్న కోట్ చదివానండి, నాకు చాలా చాలా నచ్చింది. ఏంటది? కవులకి ఆడియన్స్ ఉండరట, ఒక్కడే ఉంటాడు ఆడియన్స్. అండ్ వాడిని దృష్టిలో పెట్టుకుని కవిత రాస్తారు తప్ప దాన్ని వేల మంది లక్షల మంది చదవాలని వాళ్ళకు ఉండదట. అది ఆత్మాశ్రయ కవిత్వం అంటారు దాన్ని. ఓకే, ఆత్మాశ్రయ కవిత్వం అంటే మీకు నచ్చింది మీ మనసులోంచి పుట్టింది మీరు రాసుకుంటారు. అవును, అది నచ్చిన వాడికి నచ్చుతుంది, నచ్చని వాడికి నచ్చదు. అవును, బట్ సినిమా అది కాదు కదా. నా ఉద్దేశంలో అదే అని ఫీలింగ్. అంటే ఒక వాయిస్ ఉంటుంది కదండి బుర్రలో, మైండ్ వాయిస్. అంటే ఇప్పుడు ఒక సీన్ రాస్తున్నప్పుడు అందులో 2 క్యారెక్టర్స్ ఉంటే ఆ 2 వాయిస్ మీ బ్రెయిన్ లో ప్లే అవుతుంటాయి. దానికి ఒక్కదానికే మనం రెస్పాండ్ అవుతున్నాం తప్ప దాని ఎండ్ గోల్ లేదా ఎంతమంది మనసులో ప్లే అవ్వాలన్న దానికి కాన్షియస్ గా మన ఎఫర్ట్ పెట్టట్లే. కాకపోతే కనెక్షన్ ఎప్పుడు అవుతుందంటే మీరు జడ్జిమెంటల్ గా లేకుండా, లైక్ జనాలు అంటే మనోభావాలు అంటే వాళ్ళ మనసు ఎటెళ్తోంది అన్నదాన్ని కంప్లీట్ గౌరవం ఇస్తూ దాన్ని మీరు అర్థం చేసుకుంటే ఆటోమేటికల్లీ దాంతో సింక్ గా అవుతుంది తప్ప, అంతేగాని దానికోసం రీసెర్చ్ చేసి ఈ రోజు నేను థియేటర్ దగ్గరికి వెళ్ళి నుంచి ఇక్కడ ఎలా అవుతున్నారు ఇక్కడ ఎలా అదంతా నాకు తెలిసి అది వర్కౌట్ అవ్వదని నా ఫీలింగ్. వర్కౌటే కదా, అది చెత్త ప్రాసెస్. నిజంగా వర్కౌట్ అయినా కూడా చాలా బోరింగ్ ప్రాసెస్. అది ఆర్టిస్టులు చేయాల్సిన పనే కాదని నా నమ్మకం. ఆర్టిస్ట్ గా అయితే ఒక పద్ధతులేండి, మీరు చెప్పింది కరెక్టే. రైటర్ డైరెక్టర్ ఏది రాస్తారో ఎత్తిస్తారు, దాంట్లో యాక్టర్ డైరెక్టర్ కూడా ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ అంటే ఆర్ట్. ఓకే, ఐ అండర్స్టాండ్. ఆర్టిస్ట్ డైరెక్టర్ సమాజ అవగాహన లేకపోతే సమాజం మీద ఒక పరిశీలన ఇవన్నీ ఉండాలంటారు. నిజ జీవితంలో కొన్ని క్యారెక్టర్లు తీసుకుని వాటిని అప్లికబుల్ గా తయారు చేసి రాయడం ఇలాంటివన్నీ రావా అందులో? వస్తాయండి. నేను ఏమంటానంటే ఇప్పుడు మీరున్నారు అనుకోండి, మీతో మాట్లాడుతున్నాను నేను, అండ్ నాకు మీ మీద ఎటువంటి జడ్జిమెంట్ లేకుండా మీకు వచ్చే ప్రతి ఆలోచన నేను గౌరవించినప్పుడు ఆబ్వియస్ గా నేను వర్క్ చేసేటప్పుడు అదే బయటకు వస్తుంది కదా అంటున్నా. దానికోసం అంతేకాకుండా ఇప్పుడు నాగేంద్ర కుమార్ గారికి ఏం ఇష్టం, ఓకే ఈయనకి కామెడీ ఇష్టం, అలా మిమ్మల్ని రీసెర్చ్ కోసం వాడుకోకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటే నా వర్క్ మీతో సింక్ లోనే ఉంటుంది కదా అంటున్నా. అంటే మరి జర్నలిస్టులకి సొసైటీకి చాలా తేడా ఉంది కదండి. ఇప్పుడు మీరంటే మీరు కాదు సార్, ఆఫ్ కోర్స్ ఎవరన్నా సరే. నా ఎదురుగుండా ఇందాక కవన్న ఏ ఒక్కడైతే అది మీరే అని ఇప్పుడు చెప్తున్నాను తప్ప మీరని కాదు నా ఉద్దేశం. అంటే మీరు కన్యాశుల్కం నాటకం వేశారు. అవును, అదే వెబ్ సిరీస్ చేశాను. నాటకాన్ని వెబ్ సిరీస్ చేశారు. కన్యాశుల్కం నాటకం గురజాడప్పారావు నిజ జీవిత పాత్రలు, అవును, అప్పుడున్న ప్రస్తుత ఆనాటి సమకాలీన పరిస్థితులు, అవును, వాటి మీదే నాటకం రాశారు. అందుకే అది ఈ రోజుకి బతికుంది. అవును, వందల వేల ప్రదర్శనలు జరిగి ఈ రోజుకి ఉంది. అవును. మరి ఆ అప్లికేషన్ సినిమాకి కూడా అవసరమేమో 100%. కానీ నేను ఏమంటానంటే ఆయన కన్యాశుల్కం రాసినప్పుడు ఈ నవల్ని ఎలాగన్నా మనం ఒక 100 ఏళ్ళు దీన్ని బతికింపజేయాలంటే అర్జెంట్ గా నేను సంఘంలో ఉన్నది ఏది రీసెర్చ్ చేసినట్టు కాకుండా అప్పుడు ఆయన ఉన్న మెంటల్ స్టేట్ అంటే ఇది జరుగుతోంది అండ్ ఐఎమ్ అబ్జర్వింగ్ దిస్, అండ్ దీన్ని ఒక ఇంట్రెస్టింగ్ టేక్ నేను దీని మీద చూపిస్తే గనక దీంట్లో ఉన్న నెగిటివ్స్ ని కూడా నేను దాని మీద లైట్ షెడ్ చేయగలను ఆయన కనిపించింది తప్ప దాన్ని సంఘం కోసం అంటే దాన్ని లిటరరీ వాల్యూ దానికి నిలిచిపోవడం కోసం ఆయన బ్యాక్ ఎండ్ నుంచి చేయలేదని నా ఫీలింగ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ సినిమా మేకింగ్, ఒక డైరెక్టర్ గా మీరు కథలను రాసినప్పుడు కానీ సినిమా తీసినప్పుడు కానీ మీ ఆలోచనని మీరు 100% రిప్రజెంట్ చేశాను లేకపోతే ఎక్కడో కాంప్రమైజ్ అయ్యాను అనిపించిన సందర్భాలు ఉన్నాయండి? కాంప్రమైజ్ ఎందుకు అవుతాం? కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే నా ఆలోచనే ఇలా ఉంది అంటే ఎంతకన్నా బాగుండొచ్చు అనిపిస్తుంది కదా ప్రతిసారి. అవునా? మనిషి మారుతూనే ఉంటాడు కదా. మరి అప్పుడు అది ఆ టైంలో అది లోపమేగా. ఇప్పుడు ఊహలు గుసగుసలాడి చేశారు, ఇప్పుడు అంతకన్నా బాగా తీసుండేవాడిని నేను అని అనిపించినప్పుడు అప్పుడు తీసింది కరెక్ట్ కాదనేగా కంటెంట్. ఎప్పుడు తీసింది కరెక్ట్ కాదు అయితే
ఇప్పుడు తీసేది కూడా రేపు పొద్దున్న ఇదేంటి ఇలా ఆలోచించని అనిపిస్తుంది కదా సార్. అయితే ఇప్పుడు మీరు కొత్తగా ఒక కథ రాస్తున్నారు అవును సినిమా గురించి, అవును రైట్? అవును. ఇప్పుడు దానిలో మీ తాలూకు ఎక్స్పెరిమెంట్స్ ఏంటి? మళ్ళీ అది కూడా మీకు నచ్చింది మీరు రాసుకోవడమేనా, లేకపోతే ఎనీథింగ్ రిలేటెడ్ టు ప్రెసెంట్ ట్రెండ్స్ గానీ మారింది సినిమా అంటున్నారు, రెగ్యులర్ సినిమా చూడట్లేదు, రెగ్యులర్ సినిమా అసలు నాకు దానికి సంబంధం లేదు. నేను చాలా రోజుల తర్వాత ఊహలు గుసగుసలాడే ఒక ఫ్లోలో రాసా. అండ్ చాలా ఫస్ట్ టైం రైటర్స్ కి ఆ ఫ్లో ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, ఒక ప్రెషర్ ఉండదు, అది ఎప్పుడైతే అప్పుడే అవుతుంది, దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కదా సార్. దాని తర్వాత ఒక సిస్టమ్ లో మనం ఫిట్ అవడానికి ట్రై చేసినప్పుడు ఆ ఫ్లో కొంచెం దెబ్బతింటుంది, ఎందుకంటే యూఆర్ ట్రయింగ్ టు కీప్ అప్ విత్ కొంచెం పేస్ పెంచడం కానీ, లేకపోతే హౌ టు టైలర్ దిస్ టు సంబడి ఎల్స్ అని కానీ వస్తుంది కదండి, దాని ఫ్లో కొంచెం దెబ్బతింటుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు ఆ ఫ్లో తగిలింది. అది ఎందుకు కూడా చెప్తాను అంటే, మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్ దాన్ని పక్కన పెట్టేస్తే, నేను ఒక కథ చెప్పేవాడు డైరెక్టర్, రకరకాల సీట్లలో కూర్చొని కథ చెప్పొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడియన్స్ తో ఒక ఫ్రెండ్షిప్ సీట్ లో కూర్చొని కథ చెప్పొచ్చు, లేకపోతే ఆడియన్స్ కి ఏదో బోధిస్తున్నట్టు ఒక టీచర్ సీట్ లో కూర్చొని కథ చెప్పొచ్చు, లేకపోతే బతిమలాడుకుంటూ కథ చెప్పొచ్చు. ప్రతి ఫిలిం ని చూస్తే దాని వెనకాల డైరెక్టర్ ఏ సీట్ లో కూర్చున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. కానీ నిజంగా మోస్ట్ కంపెల్లింగ్ స్టోరీ చెప్పాలి అంటే నువ్వు ఒక మాస్టర్ సీట్ లో కూర్చొని నువ్వు కథ చెప్తే గనక ఇట్ విల్ బి మోస్ట్ కంపెల్లింగ్ అని నాకు అర్థమైంది. అండ్ ఆ సీట్ లో కూర్చోవాలంటే బేసికలీ మీరు నన్ను నమ్మగలగాలి యాజ్ అన్ ఆడియన్స్, వీడేం చెప్తున్నాడని యూ షుడ్ బి పేయింగ్ అటెన్షన్ అండ్ నన్ను నమ్మగలగాలి కదండి. అది నేను మిమ్మల్ని నమ్మించాలి అంటే నేను మీ పట్ల అత్యంత ప్రేమతో ఉండాలి. సో ఈ రెండు కనుక జరిగితే, ఇఫ్ ఐ లవ్ ది ఆడియన్స్ యాజ్ హ్యూమన్స్ అండ్ ఇఫ్ ఐ కెన్ మేక్ మై సెల్ఫ్ సిట్ ఇన్ ద మాస్టర్ సీట్, ఐ విల్ మేక్ అన్ ఎక్సలెంట్ ఫిల్మ్ అనే కాన్ఫిడెన్స్ రావడంతో నాకు మళ్ళీ ఆ ఫ్లో వచ్చింది అనిపిస్తుంది. అండ్ ఇలా తీస్తానా లేదా అన్నది వేరే విషయం, ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పింది ఒక కాన్సెప్ట్ మాత్రమే, దాన్ని నేను ఎంత నిజాయితీగా పాటిస్తున్నాను అన్నది నా ఫిల్మ్లో రివీల్ అవుతుంది తప్ప నేను తీసేస్తాను అండ్ నేను తన్నేస్తాను అంటలేదు. అంటే ఈ మధ్యలో గ్యాప్ ఏంటి? మీరు రాసుకున్నది లవ్ చేసి ఆడియన్స్ ని మాస్టర్ సీట్ లో కూర్చొని రాసింది, అది అంత కరెక్ట్ గా నేను తీస్తానా లేదా అన్న దానిలో ఒక మధ్యలో గ్యాప్ ఎందుకు? ప్రేమ నిరంతరం ఉండాలిగా. సినిమా తీసేంత వరకు నాకు ఆ ప్రేమ ఉండగలగాలి కదా సార్. ఉండకపోవచ్చు, నా కళ్ళు కూడా మూసిపోవచ్చు కదా. అలా ఎలా మూసిపోతుందండి? మీరు ఆశీర్వదించండి. కాదు సార్, నేను మామూలుగా టెక్నికల్ గా అడుగుతున్నా. ఇప్పుడు అంటే ఆ గ్యాప్ అంటే మీకు కావాల్సిన బడ్జెట్లు దొరకడం గానీ, లేకపోతే మీకు కావాల్సిన యాక్టర్లు దొరకడం గానీ అవే లేదు, ఏ గ్యాప్ లేదు ప్రస్తుతానికి. ఓకే, కానీ నాకు బ్లైండ్ స్పాట్స్ ఉండొచ్చు కదండి అంట ప్రస్తుతానికి. లేని మాస్టర్ అలా ఉండగలడా? నేను మాస్టర్ అంటలేదు సార్. మాస్టర్ లా తీసినప్పుడు అన్నారు, అలాంటి కథ దొరికింది అన్నారు. ఇప్పుడు మాస్టర్ లా తీసినప్పుడు కూర్చోపెట్టగలం, కానీ నేను ఇంకా ఆ పొజిషన్ లో అంత నమ్మకంగా కూర్చుంటానా లేదా అనేది టైం విల్ డిసైడ్. ఇప్పుడు నేను కూర్చుని నేను మాస్టర్ లా తీస్తాను సినిమా నేను మీకు చెప్పలేను కదా. ఒకవేళ సినిమా తీసిన తర్వాత నేను మాస్టర్ లా తీసానండి అని అప్పుడు మీకు చెప్తాను, కానీ ఇప్పుడు తీయకుండా నేను ఇలా తీస్తాను ఎలా చెప్పను? అప్పుడు మేం కదా చెప్పాలి, మాస్టర్ లా తీసారండి అవసరాలు శ్రీనివాస్. ఇలా మీరు ఎలా చెప్తాను, నేను ఎలా తీసానో నేను కదా చెప్పాలి. అద్భుతంగా తీసినప్పుడు దట్ ఈస్ ఆల్మోస్ట్ ఐడెంటికల్ టు ఏ మాస్టర్. చాలా అద్భుతంగా తీసాడు అవసరాలు శ్రీనివాస్ గారు అన్నప్పుడు ఇంకా అది మాస్టర్ మైండేగా మీరు చెప్తారు, కానీ నాకు తెలియాలి కదా. అంటే నాకు కూడా తెలియాలి కదా నేను ఏ పొజిషన్ లో ఉండి తీసాను అన్నది. చాలా అంబిగ్యూస్ గా ఉంది, బట్ స్టిల్ నేను ఏమంటున్నానంటే ప్రతి మనిషికి బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి కదండి అంటున్నా. అవును ఉంటాయి. అండ్ ఆ బ్లైండ్ స్పాట్స్ కి ఎప్పుడు వాల్యూ ఇద్దామండి. అంటే ఈవేళ కనిపించిన బ్లైండ్ స్పాట్ నాకు రేపు కనిపించవచ్చు, బట్ డైరెక్టర్ కి ఉండకూడదు కదండి. ప్రతి మనిషికి ఉంటాను. డైరెక్టర్ మనిషి వేరు, డైరెక్టర్ మనిషి వేరు, డైరెక్టర్ వేరు 100%. ఎందుకంటే డైరెక్టర్ అన్నవాడు ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ థియేటర్ లో ఆడియన్స్ లాక్ చేయగలిగే ఒక ఛాంపియన్షిప్ ఉన్నవాడే డైరెక్టర్. అట్లా అయితే ప్రతి సినిమా ఆడేయాలి కదండి. ప్రతి సినిమా జనాలకి హిట్ అయిపోయి ప్రతి సినిమా 2-3 సంవత్సరాలు ఆడేయాలి కదా. కానీ అలా చేసేవాళ్ళు ఎక్కడో రాంగ్ ఎస్టిమేట్స్, ఎక్కడ స్టోరీ లెవెల్లోనే రాంగ్ ఎస్టిమేట్ గానీ, లేకపోతే రాంగ్ కంపోజిషన్ గానీ, లేకపోతే రాంగ్ ఆర్టికులేషన్ గానీ, ఇలాంటివి జరిగినవి పోతాయి. వాళ్ళు ఎంత బాగా తీసి కథలోనే జరుగుతుంది. ఎందుకు నాకు తెలిస్తే నేను అది రాంగ్ అని మార్చుకోవచ్చు కదా. ఇందాక నేను మిమ్మల్ని ఒక మాట అడిగాను, ఇప్పుడు ట్రెండ్స్ ప్రకారం వెళ్తే మనుషులు సైకాలజీస్ ఎలా మారాయి, కరోనా తర్వాత మనుషులు బాగా మారారు, ఒక భయం మొదలైంది మనుషుల్లో,
లైఫ్ స్టైల్ మారిపోయింది. Hmm. అండ్ అన్ని రకాల విషయాల్లో మార్పులు వచ్చాయి. మోటార్ సైకిల్ మీద తిరిగేవాడు కారు కొందామా లేదా అనుకుని కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నవాడు కారు కొనేసాడు. అక్కడ మార్పు బాగా సొసైటీలో అన్ని విషయాల్లో కనిపించింది. ఇప్పుడు మరి ఇవన్నిటిని లేటెస్ట్ అబ్జర్వేషన్ మీదే కదా ఒక సినిమా తాలూకా ఫ్రెష్నెస్ కానీ లేకపోతే ఒక డైరెక్టర్ తాలూకా విజన్ ఆన్ ది కాంటెంపరీ టైమ్స్ మీద కానీ కనిపించేది. నేను దాన్ని వ్యతిరేకించట్లేదు సార్ అన్న, కానీ నేను అనేది ఈ దృష్టి, ఈ ట్రెండ్స్ ఎలా మారుతున్నాయి, దీన్ని నేను దీని మీద నేను ఎలా క్యాపిటలైజ్ చేయగలను అని ఆలోచించడం కంటే, ఒక మనిషి పట్ల నువ్వు ఎంపతితో ఉంటే, వాడి భయాలు, వాడి ఇష్టాలు, వాడి కోరికలు అన్నీ నువ్వు అర్థం చేసుకోగలిగే ఎంపతి నీకుంటే, ఇవన్నీ ఆల్మోస్ట్ ఆబ్వియస్గా నీ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతాయి అంటున్నా. నాకు ఇది మెయిన్ కానీ అది మెయిన్ కాదు అంటున్నా. ఓకే ఓకే, అది మీ యాటిట్యూడ్ కంప్లీట్ గా అబ్జర్వ్ లేదా అండర్స్టాండింగ్ టువర్డ్స్ యువర్ ఓన్ వర్క్. నా యాటిట్యూడ్ కంటే కూడా నాకు ఇలా సినిమా తీయడంలో ఎక్కువ ఆనందం ఉంది, ఇలా సినిమా తీయడంలో ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే, అసలు నార్మల్ గా ఒక డైరెక్టర్ గా మీకు ఏ కైండ్ ఆఫ్ జానర్స్? కొంతమంది పీపుల్ లివ్ ఇన్ కామెడీ, ఎంటర్టైన్మెంట్, హ్యూమర్. సమ్ పీపుల్ లివ్ ఇన్ యాక్షన్, రివెంజ్ డ్రామా, ఇలాంటివి. ఇప్పుడు అంతా కూడా కొంచెం హారర్లు బాగా ఆడుతున్నాయి. నిమ్మకాయలు, మేకులు, ముగ్గులు, దుమ్ములు, ఇలాంటివన్నీ ఎక్కువ ఆడుతున్నాయి. భయపెట్టే సినిమాలు ఆడుతున్నాయి. ఓ పక్కన కట్ చేస్తే పెద్ద పెద్ద ఫ్యాంటసీ లైక్ కల్కి, ఇలాంటి సినిమాలు ఆడుతున్నాయి. మీరు ఏ కైండ్ ఆఫ్ జానర్స్ అంటే మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారండి, ఈవెన్ ఎట్ ది టైమ్ ఆఫ్ రైటింగ్ ఆల్సో? నాకు తెలిసి నేను చూసే సినిమాలు, నేను తీసే సినిమాలు అంటే నాకు ఇష్టమైన సినిమాలు అంటే నేను తీసినా కూడా చూసినా కూడా నాకు ఒకటే ఆస్పెక్ట్ ఎక్కువ నచ్చుతుంది అన్నిటికంటే. అదేంటంటే ఆ సినిమా చూసిన తర్వాత ఆ చూసిన ఆడియన్స్ ఎంత తేలిక పడ్డాడు అన్నది ఒకటే నాకు తెలిసి నాకు ప్రమాణం అండి. అంటే వీఆర్ ఆల్ క్యారింగ్ లాట్స్ ఆఫ్ వెయిట్స్, రకరకాలు, అంటే ప్రెషర్స్ ఆఫ్ డైలీ లైఫ్ కానీ, లేకపోతే లైఫ్లో ఏది పర్సూ చేయాలని తెలియదు కానీ. నాకు జోజ్ తందా సినిమా చూసిన తర్వాత చాలామంది ఫేస్బుక్లో మెసేజ్లు పెట్టారు, నేను మా అన్నయ్యతో మాట్లాడలేదండి చాలా రోజులుగా, ఈ సినిమా చూసిన తర్వాత మాట్లాడాను అని మెసేజ్ పెట్టారు. నాకు ఐ ఫెల్ట్ గుడ్, ఎందుకంటే సమ్హౌ దట్ మేడ్ సెన్స్ టు మీ. అంటే ఒక పర్పస్ ఉందనిపించింది దానికి. ఇట్ చేంజ్డ్ సంబడీస్ మైండ్. అది మరి అంటే మీరు అనుకుని రాసిందా, అలాగా అనుకోకుండా అలా రియాక్షన్ వచ్చిందండి జోచ్తో? రియాక్షన్ కోసం రాయింది కదా అంటున్నా. బట్ అది ఎక్కడో ఒక డైరెక్టర్ రైటర్ కి ఒక యాంగిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాటి ఏం ప్రెజెంట్ చేస్తున్నాడు అన్నది మీద ఉంటుంది కదండి. ఇప్పుడు శంకరాభరణం ద్వారా విశ్వనాథ్ గారు ఒకటి ఏం చేశాడు ఆ కథలో. అవునండి, సంగీత ప్రాధాన్యం, అవును, అండ్ డాన్స్ ఓరియంటేషన్. నేను కాదంటలేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గుడిలో ప్రసాదం ఉందనుకోండి, మన టార్గెట్ ఆడియన్స్ ఎవరైనా ఆలోచించారు కదా. హోటల్లో రెస్టారెంట్ ఆలోచిస్తారు కదా. నువ్వు వండేవంటే గుళ్ళో ప్రసాదం కింద. అంటే మీ కథ, మీ సినిమా గుళ్ళో ప్రసాదం, రెస్టారెంట్ లో టిఫిన్ కాదు. గుళ్ళో ప్రసాదం ఏ భావంతో ఉంటారో నా సినిమా కూడా అదే భావంతో తీయాలని నా మీ ఫీలింగ్. ఓకే, వెరీ నైస్. కానీ ఇంత మంచి డెఫినేషన్ ఒక సినిమా డైరెక్షన్ గురించి కానీ, ఒక డైరెక్టర్ గా రాసే కథ గురించి కానీ ఇంతవరకు సినిమా ఇండస్ట్రీ పుట్టిన తర్వాత ఎవరు అని ఉండండి, నా కథ మంచి కథ అవుతుంది, నా కథ పవిత్రమైంది అని మాట్లాడితేమో అని గుళ్ళో ప్రసాదం అని పోయినందుకు అభినందనీయులు. కానీ మీరు ఇది చెప్పేదాకా ఒప్పుకోలేదు కాబట్టి ఇది చెప్పించినందుకు థ్యాంక్ యూ. ఆలోచన కూడా నాకు ఇప్పుడే వచ్చింది కదా. ఓ వెరీ నైస్. అదే కవి కడి స్వతంత్రుడు అంటారు కదా, ఎప్పుడైనా ఏ రకమైన ఎక్స్ప్రెషన్ అయినా రావచ్చు. ఇప్పుడు ఇది వచ్చింది ఏమండి. ఇప్పుడు మీరు మన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఇద్దరు ఒకేసారి ప్రారంభం. ఆయన ముందు చేశారు, ఆయనతోనే కదా మీది ప్రారంభమైంది. ఆయన ముందు చేశారు. నా ప్రారంభం ఆయనతోనే అయింది. ఆయన కమర్షియల్ సక్సెస్ కూడా ఆ సినిమా దాంతోనే వచ్చింది. డైరెక్టర్ గా ఆయన ఎదుగుదల మీద మీరు ఒక డైరెక్టర్ గా ఎదుగుదల అంటే అతనే ఒక 50 సినిమాలు తీయలేదు, ఓ 15-20 బ్లాక్ బస్టర్స్, ల్యాండ్ మార్క్స్ అవేం క్రియేట్ చేయలేదు. బట్ ఆయనకంటూ ఈ క్రియేటెడ్ ఈ కార్వుడ్ ఏ నిచ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమాలు అంటే ఇలా ఉంటాయి. ఆయన మెచ్యూరిటీ, లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ మీద కామెంట్ చేయమంటే నాకేం సంబంధం లేదు. ఆయన ఎదుగుదల మీద నాకేం సంబంధం లేదు. ఊరికి అండర్స్టాండింగ్ టువర్డ్స్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ. అండర్స్టాండింగ్ ఎందుకండి, నాకు ఐ లవ్ హిమ్. అండ్ కూర్చున్నప్పుడు ఆయన ఎంత నవ్వించాను, ఆయన నన్ను ఎంత నవ్వించడానికి గుర్తుంటుంది తప్ప
నాకు ఆయన ఎదుగుదల మీద కానీ ఆయన గ్రోత్ మీద కానీ అసలు ఇంటికి వెళ్ళి విశ్లేషించి ఆలోచించే అంత అవసరం కూడా లేదు, అసలు అనవసరం అంట. నేను అంటుంది అది కదా సార్, సైంటిఫిక్ గా కాకుండా ఇన్ జనరల్ గా ఒక సైకలాజికల్ గా బరే ఆ సినిమా నుంచి సినిమాకి, సినిమా నుంచి సినిమాకి వేరియేషన్స్ బాగా తెచ్చారే, లేకపోతే ఇలా ఆలోచించగలుగుతున్నారు, అది కూడా మెచ్యూరిటీ. అసలు నేను దాని గురించి ఆలోచించలేదు సార్ అంట. అవునా? ఈ సినిమా కూడా నాకు హాయ్ నాన్న సినిమా ప్రివ్యూకి ఆయన్ని పిలిచారు. అప్పటిదాకా నేను ఆయన 1 సంవత్సరం మాట్లాడుకోలేదు. అంటే రోజు మాట్లాడుకోలేదంటే కారణం లేదు మాట్లాడుకోవడానికి. సడన్ గా హాయ్ నాన్న సినిమా కనిపించి శ్రీనీల సినిమా రాశాను, ఆ కథ నాకు తెలుసు, సారంగపాణి జాతకం సినిమా రాశాను, చేస్తావను రోల్ అన్నారు. అప్పుడు కలుసుకుని మళ్ళీ మాట్లాడుకున్నాం తప్ప మధ్యలో డిస్కషన్సే లేవు మాకు. మీరు ఎవరితో మాట్లాడుతుంటారండి నార్మల్ గా? మీ రెగ్యులర్ ఎవరు మాట్లాడితే వాళ్ళతో మాట్లాడతాను అంతే తప్పితే మీరు ఫోన్ చేసి హాయ్ ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఇలాంటివి తక్కువ. అంటే చాలా మందికి నా మీద కంప్లైంట్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ, మీరు మాట్లాడరు అని. అండ్ అది నేను ఏదైనా ప్రయత్నించి మాట్లాడాలని కొన్నాళ్ళు ట్రై చేశాను, కానీ దానివల్ల అశాంతి కలిగింది తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. అశాంతి ఎందుకు కలిగింది సార్? మాటలు లేనప్పుడు ఏం మాట్లాడాలి ఇప్పుడు ఫోన్ చేసి? అంటే అలా అన్నవాళ్ళు మేలా ఫిమేలా? ఇద్దరు నాతో పనిచేసిన వాళ్ళు, యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్. ఓకే. ముఖ్యంగా నా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు. ఓకే. ఎందుకంటే ఒక డైరెక్టర్ అంటే ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలన్న ఫ్రెండ్షిప్, అంటే పని చేస్తున్నప్పుడు చాలా కంపాషనేట్ గా ఉన్న వాళ్ళు తర్వాత పని అయిపోయిన తర్వాత మళ్ళీ కనిపించలేదు అనుకోండి, ఏంటి ఇదేం ఫ్రెండ్షిప్ అనిపిస్తుంది అందరికి. కాకపోతే నాకు ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా మళ్ళీ మేము మాట్లాడుకున్నప్పుడు ఇదివరకు రిలేషన్షిప్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి మొదలవుతుంది. అంతవరకు నాకు మళ్ళీ కొత్తగానే మళ్ళీ ఫ్రెష్, అంటే ఇది ఎక్కడ వదిలేసామో అక్కడే మొదలవుతుంది. చలో ఇక్ బార్ అజనబీ బంజాయ్. అజనబీ అంటే ఇప్పుడు మోహన్ కృష్ణ గారు 1 సంవత్సరం మాట్లాడలేదు, మళ్ళీ కలిశారు, మళ్ళీ సేమ్ ఫ్రెండ్షిప్ అంటున్నా. ఏది ఇది వరకు ఫ్రెండ్షిప్ చేంజ్ ఏ ఉండదు అండి. దిస్ గ్యాప్ డస్ నాట్ మేక్ ఎన్ ఇంపాక్ట్. లేదు యాక్చువల్లీ, ఎందుకు రోజు మాట్లాడుకోవడానికి ఏముంటాయండి అంతే. కానీ అదే ఈ ఇండస్ట్రీలో, ఇంత కలివిడైన ఇండస్ట్రీలో, ఇంత హడావుడ్ ఇండస్ట్రీలో అలా ఉండడం కూడా ఒక రకంగా కష్టం, అది కూడా ఒక ఆర్టేనండి. నేను కష్టపట్టలేదు, నేను అది ఆర్ట్ అని కూడా చూడలేదు, అది నా న్యాచురల్. మీ నేచర్ అది. అవును, అంతేగా. అవును. అంటే ఈ నేచర్ని జనరల్గా ఇప్పుడు మీ ఇంట్లో మీ ఫాదరు మదరు వాళ్ళతో కూడా ఇలాగే ఉంటారండి? ఇలాగే ఉంటారు, మా ఫాదర్ కూడా ఇలాగే ఉంటారు. చాలా సార్లు నా చేతి దండం పెట్టిస్తున్నారు మీరు వాళ్ళ ఇంటర్వ్యూలో. నిజంగా అంటే ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ లవింగ్ రిలేషన్షిప్స్ అండి. ఏది మీ ఎదురుగుండా కూర్చుని నేను మౌనంగా ఉండగలగడం అనేది అంతకన్నా ప్రేమ ఇంకోట్లేదు. మౌనమేలను అంటే మధురమైనది. అన్లెస్ మీరు పర్ఫెక్ట్ అయితే తప్ప నాకు మౌనం లేదు కదా. ఓకే, ఓకే. అంతకన్నా ఏముంటుంది? ఇంత పొయిటిక్ మైండ్ సెట్ ఉన్న మీరు ఎలాగండి అసలు? హౌ ఆర్ యూ ఏబుల్ టు నాట్ రైట్ పోయిటరీ? నో, హౌ ఆర్ యూ ఏబుల్ టు, మీరు ఎలాగ ఈ సినిమా ఇండస్ట్రీ అనే ఒక యాంబిట్ లో అసలు ఇక్కడంతా కూడా ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటారు, ఉదయాన్ని ఏం షూటింగ్ చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటారు, ఆ తర్వాత అక్కడ షూటింగ్ లో ఉండి కూడా ఓ సెల్ ఫోన్లు తెగ మాట్లాడుకుంటూ ఉంటారు యాక్టర్స్. ఈ యాక్టివిటీయే లేకుండా మీరు హౌ ఆర్ యూ అదర్వైజ్ ఎంగేజ్డ్ అండి? గెట్ ఎంగేజ్డ్ ఇన్ జనరల్ లైఫ్ లో, అంటే ఎవరితోని మాట్లాడకుండా ఏమి చేయకుండా, అంటే ఎప్పుడు కథలు రాసుకుంటూ ఉంటారా? ఎప్పుడు కథలు రాసుకున్న సీన్ లేదు యాక్చువల్లీ, చాలా తక్కువ రాస్తాను. ఎంగేజ్మెంట్ నాకు అవసరం లేదు. అంటే టీవీ చూడడం, పాటలు వినడం. అసలు మా ఇంట్లో అప్పుడప్పుడు మా పేరెంట్స్ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు 2-3 నెలలు నేను ఒక్కడినే ఉంటా కదండి, నేను టీవీ కూడా పెట్టినప్పుడు పాటలు వింటా. అదే కిషోర్ కుమార్ అంటే మీకు ఇష్టం అంటే కదా. పాటలు ఏమైనా నేర్చుకున్నారా కిషోర్ కుమార్? నేర్చుకోలేదు, పాడడానికి అసలు హమ్మింగ్ కూడా చేయకుండా అలా వినడమే. నేను చేసుకుంటాను కానీ మరి కెమెరా ముందు హమ్ చేస్తారా అంటే పాడే అంత సీన్ లేదు. అదే అలాగనకండి. అది ఇప్పుడు మీరు ఒకసారి సెలబ్రిటీ అయిపోయిన తర్వాత అండి ఏమవుతుందంటే, మీరు కూని రాగం తీసినా చాలా ఎంజాయ్ చేసేస్తారు మీ ఫ్యాన్స్. అవసరాలు శ్రీనివాస్ గారు ఇంట్లో పాడేది తెలుసా, ఒకసారి చూడు నువ్వు అని చెప్పి మెసేజ్ మాట్లాడు. అంటే సెలబ్రిటీ స్టేటస్ అది. ఒక సెలబ్రిటీ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేసినా దానికి ఒక స్టాంపింగ్ ఉంటుంది. అందుకే ఏది పడితే చేయకూడదు. బాగుంది. తర్వాత మీరు ఇన్ జనరల్ గా, అంటే నాకు మీరు అప్పుడు చాలా కాలంగా నేను కథ రాస్తున్నానని చెప్తున్నారు. అవును, చాలా కాలంగా చెప్తున్నారు.
ఏంటి అంత సుదీర్ఘమైన కథ, అది ఏ రకంగా సుదీర్ఘమైన ఉండబోతుంది కథ కాదు, కథ తొందరగానే అవుతుంది నాకు తెలిసి. కాకపోతే ఇందాక మీకు చెప్పాను కదండి, ఒక స్టోరీ టెల్లర్ అనేవాడు రకరకాల సీట్స్ లో కూర్చుని కథ చెప్పచ్చు కదా. సో నాకు నిజంగా మళ్ళీ అంటే అంత ఫ్లోలో అంత ఆనందంగా కథ రాయడానికి ఏ స్పేస్ లో నేను కూర్చుని రాయాలో కొన్నాళ్ళు వెతుక్కున్నా. అండ్ అది దొరికాకే మళ్ళీ కథ రాయగలను కదండి, టైం పడుతుంది. అండ్ ఇంకోటి, నాకు 100 సినిమాలు తీయక్కర్లేదండి మనిషి అని, అంత ప్రొలిఫిక్ గా ఉండక్కర్లేదు ఫిల్మ్ మేకర్ అని మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా. నేను లేనంతే. నాకు ఎవ్రీ ఫిల్మ్ విల్ చేంజ్ యూ యాజ్ అ పర్సన్. అండ్ దాన్ని కంప్లీట్లీ మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి అండ్ దాంతో మీరు అక్కడి నుంచి మీరు ట్రాన్స్ఫార్మ్ అయ్యి నెక్స్ట్ కథ రాయగలగడానికి టైం పడుతుంది. అండ్ నాకు అలా లైఫ్ లాంగ్ మొత్తం అంటే ఎవ్రీ ఫిల్మ్ తర్వాత నాకు కంప్లీట్లీ సోక్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్. అండ్ మళ్ళీ అక్కడి నుంచి డిస్కవరీ, మళ్ళీ అక్కడి నుంచి కొత్త వాయిస్ మనం కనుక్కోవాలి అనే ప్రయాస జరిగినప్పుడే నాకు తెలిసి యూ విల్ హ్యావ్ అ న్యూ కంటెంట్ టు రైట్, యూ విల్ ఫీల్ ఫుల్ఫిల్డ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. అంటే ఇప్పుడు వరుసగా 4 సినిమాలు మౌంట్ చేసేసి టకటక చేసేసి అందులో ఒక కథ రాస్తాడు, ఈ సీన్ బాగుంది, ఈ సీన్ బాగుంది, ఈ సీన్ మార్చుకొచ్చే అని అలా చేయడం నాకు సాటిస్ఫాక్షన్ లేదు బేసిక్లీ. అంటే మీరు ఇంత టైం తీసుకునే దానిలో నేను నా ఉద్దేశం ఏంటంటే, మీ ఇంటర్వ్యూ చూసే మీ అభిమానులు కానీ లేకపోతే ఔత్సాహికులు కానీ సినిమా ఇండస్ట్రీలో ఈ కారణానికి ఇంతసేపు రాస్తారు అయిన కథ లేదు, ఏ కారణానికి అంటే ఎక్కువ క్యారెక్టరైజేషన్స్ ని క్రియేట్ చేయడానిక, లేకపోతే మలుపులు సన్నివేశాలు క్రియేట్ చేయడానిక, అసలు బేసిక్ గా కంటెంట్, నేచర్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి అంత టైం పడుతుందా మీకు? నాకు వాట్ మూవ్స్ మీ యాజ్ ఎ రైటర్ అండి, మీరు నా సినిమాలు ఏమైనా చూస్తే కనుక అందులో మనుషులు మీకు గుర్తుంటారు బేసికలీ. అదే క్యారెక్టర్స్ వెంకటేశ్వరరావు కానీ, ప్రభావతి కానీ, లేకపోతే జువచ్చాంద్ బ్రదర్స్ అండ్ కానీ, లేకపోతే కుమారి శ్రీమతిలో మనుషులు కానీ. అండ్ మీరు కథ అనుకున్నప్పుడు బేసికల్లీ ఈ కథ చెప్తే బాగుంటుంది అని అనిపిస్తుంటుంది, కానీ బిగినింగ్ లో మీకు కథ రాయడానికి మొమెంటం రాదు. ఎందుకంటే ఆ మనుషులు మిమ్మల్ని మూవ్ చేయరు. నేను ఇలా మాట్లాడతాను అని వాళ్ళు చెప్పరు. మనం కథ మనం ఎలా తీసుకెళ్లాలో మనం అంటే దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఫస్ట్ కొన్నాళ్ళు చాలా ఫేక్ గా ఉంటుంది. ఏదో చేస్తాం, ఇప్పుడు పలానా అమ్మాయి బార్ పెట్టాలి అని ఉంది కథ అనుకోండి, బార్ పెట్టాలి, నేను బార్ పెడతాను, నాకు బార్ ఎందుకు, ఇవన్నీ రాస్తుంటే ఏంట్రా ఇదేం మనకి రియల్ పీపుల్ లా అనిపించరు. కానీ కొంత టైం దాంతో స్పెండ్ చేసిన తర్వాత అండి దిల్ స్టార్ట్ అపీరింగ్ రియల్ టు యూ. అండ్ అప్పుడు మెల్లిమెల్లిగా అంటే ఈ మాట వాళ్ళు మాట్లాడతారు, ఈ మాట వాళ్ళే మాట్లాడుతున్నట్టు అందులో ఉన్న జ్యూస్ మనకు తెలుస్తుంటుంది కదండి. అప్పుడు నాకు కథలో మొమెంటం వస్తుంది. అండ్ ఆ మొమెంటమే మెమరబుల్ క్యారెక్టర్స్ గా మారుతాయండి నాకు. ఓకే, అంటే మీరు ఇది డైరెక్షన్ కోర్సు గట్రా స్క్రీన్ ప్లే రైటింగ్ వాటిలో కూడా ఏదో కోర్స్ చేశారని విన్నాను. అది మీకు ఏమైనా హెల్ప్ అవుతున్నదండి ఇప్పుడు మీరు? చాలా కాకపోతే బిగినింగ్ అండ్ ఎండ్ అది కాదండి. అదేంటంటే ఇప్పుడు కథ ఎక్కడి నుంచి పుడుతుంది, కథ రాయడానికి మోటివేషన్ ఏంటిది అనేది ఏ బుక్ లోనూ ఉండదు బేసికలీ. కరెక్ట్. కానీ ఒకసారి మీకు మెటీరియల్ ఉంటే దాన్ని ఏ మౌల్డ్ లో పోయాలి, ఏ ఫామ్ లో పోయాలి కరెక్ట్ గా. ఈ కథకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాడ్ లైన్ స్ట్రక్చర్ అనేది మనం స్క్రీన్ రైటింగ్ కోర్స్ లో చెప్తారు కదా, 3 యాక్ట్ స్ట్రక్చర్ అనేది ఏదైనా. మనం రాస్తున్న కొద్దీ ఆ సీన్ వచ్చింది, ఇది ఈ ఎలిమెంట్ ఇక్కడ ఉంది, ఈ ఎలిమెంట్ ఇక్కడ ఉంది అని మనకి స్ట్రక్చర్ తెలుస్తూ ఉంటుంది. దాన్ని అంటే ఒక స్కెలిటన్ ఉంటే దానికి ఫ్లెష్ అని, కానీ స్కెలిటన్ లో అందం ఉండదు, పారాడైమ్ లో ఏముండదు. సో ఆ స్కెలిటన్ పైన మనం ఎంత అందంగా దాన్ని మాంసం దాని మీద ఫ్లెష్ మనం సమకూర్చగలం అనేది దాంట్లో ఉంటుంది మొత్తం స్కిల్ అంతా. ఓకే, మీరు సిడ్ఫీల్డ్ దాన్ని నమ్ముతారా, లేకపోతే మీరు కొత్త యాంగిల్ తీసుకుంటున్నారా మీ స్క్రీన్ ప్లే రైటింగ్ లో కానీ వాటిలో? నమ్మడం అంటే అదేమి రిస్ట్రిక్షన్ కాదు. అంటే ఇదే ఇలాగే చేస్తే అనేం లేదు. ఒక గైడ్ లైన్ అంతే, పట్టుకోవడానికి ఒక తాడు ఆధారం. ఇప్పుడు వాకింగ్ స్టిక్ లో ఎలా ఉంటుందో నడుస్తున్నప్పుడు మనకి హెల్ప్ అవుతుంది కదండి. అవును, ఈ కర్రను మీరు నమ్ముతారా అంటే నాకు ఉపయోగపడుతుంది కాబట్టి నమ్మాలి కదా, నమ్ముతాం కాబట్టి పట్టుకుంటాం. పట్టుకున్నాక ఉపయోగపడకపోతే వదిలేస్తాం కదా. ఆఫ్ కోర్స్. కానీ కొన్నాళ్ళు అంటే నడక వచ్చిన తర్వాత వదిలేస్తాం సార్. కానీ మీరు విన్యాసం చేయాలంటే మాత్రం కర్ర ఉపయోగపడదు. విన్యాసం మీ యాజ్ అన్ ఆర్టిస్ట్ అది మీరు చేయాల్సింది తప్ప అది పుస్తకాల్లో ఉండదు. మీ ప్రాక్టీస్ వల్ల వచ్చేది. అండ్
యా మీ సెన్సిటివిటీ వల్ల వచ్చేది. మోర్ ఆర్ లెస్ ప్రాక్టీస్ ఇట్ గివ్స్ యూ దట్ ఈజ్, అవును కంఫర్ట్, అవును డెక్స్టరిటీ, స్కిల్ అన్ని వస్తాయి ప్రాక్టీస్ లో, అవును అంతే కదా. అవును. ఇప్పుడు మీ రాబోయే రిలీజ్ సారంగపాణి జాతకం సినిమాలో మీ క్యారెక్టర్ చాలా గొప్పగా ఉంది, చాలా సినిమాకి చాలా ప్లస్ అవుతుంది, సినిమా సక్సెస్ కి అది ఒక పైవోటల్ రోల్ ప్లే చేస్తున్నాయి, ఇలాంటివి చాలా 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 మాటలు వింటున్నాను నేను. హౌ డు యూ టేక్ ఇట్? నాకేం సంబంధం లేదు. అది ఓకే, మీరు ఏది చెప్పినా మేము ముందు అది పెట్టుకుంటాం. ఓకే, అది నాకేం సంబంధం లేదు, నాకు తెలియదు. మోహన్ కృష్ణ గారు నాకు ఈ రోల్ చేస్తావా అని అడిగారు. అడిగినప్పుడు చేస్తాను అన్నాను, కానీ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. ఎందుకంటే అగైన్ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, దాంతో ఒక 2-3 days మీరు స్పెండ్ చేస్తే తప్ప ఆహా ఇది చేస్తే బాగుంటుంది అని అనిపించదు వెంటనే. అది రోల్ తప్పు కాదు, నా తప్పు కాదు, ఆయన తప్పు కాదు. చేస్తానండి, ఐఎమ్ ఓపెన్ టు ఇట్ అన్నా. అలా నాకు ఒక వారం రోజుల తర్వాత ఆ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తుంటే ఫన్ అనిపించింది నాకు బాగా. ఫన్ అనిపించిన తర్వాత ఆయన నాకు స్క్రిప్ట్ పంపిస్తానన్నారు. స్క్రిప్ట్ పంపించిన తర్వాత నేను స్క్రిప్ట్ అంతా చదువుకొని ఒకరోజు ఆయన ఇంటికి వెళ్ళా. నాకు బేసికల్లీ ఒక డైలాగ్ ఉందంటే, ఒక డైరెక్టర్ అనేవాడు ఈ డైలాగ్ ఈ క్యారెక్టర్ ఎందుకు అంటున్నాడు అని నాకు చెప్తే, నాకు ఒక క్యారెక్టర్ అనేవాడు ఈ డైలాగ్ ఎందుకు అంటున్నాడు, వాట్ ఈస్ ద సైకాలజీ బిహైండ్ వాట్ హీస్ సేయింగ్ అనేది ఇంపార్టెంట్ నాకు. అది నేను స్క్రిప్ట్ చదువుకున్నప్పుడు నాకు కూడా ఒక అవగాహన వస్తుంది, ఆయన రాశారు కాబట్టి ఆయనకు కూడా ఒక అవగాహన ఉంటుంది కదండి. ఈ రెండు ఒక సింక్లో ఉన్నాయా లేవా అని జస్ట్ డిస్కస్ చేయడానికి ఒకరోజు ఆయన ఇంటికి వెళ్ళి రాత్రి అంతా కూర్చుని ఈ లైన్ ఎందుకు అంటున్నాడు, ఈ లైన్ ఇందుకు కూడా నచ్చు కదా అని నాకున్న డౌట్లు, నాకున్న క్వశ్చన్ నేను ఎక్స్ప్రెస్ చేశాను. అండ్ డౌట్లు అంటే స్క్రిప్ట్ మీద డౌట్లు కాదు, దీన్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనే క్వశ్చన్ కంప్లీట్గా ఆన్సర్ చేశారు. మేము ఇద్దరు మంచి సింక్లోకి వచ్చామండి. అండ్ నిజంగా రోల్ చేస్తున్నప్పుడు ఏవైతే డిస్కస్ చేసుకున్నాం, ఏదైతే నా మైండ్లో ఉందో డిస్కస్ చేసుకున్నప్పుడు అవన్నీ ప్లేఅవుట్ అయ్యాయి అనిపించింది. చూసినప్పుడు కానీ, డబ్బింగ్ చెప్తున్నప్పుడు చూసినప్పుడు కానీ, రోల్ చేస్తున్నప్పుడు కానీ, ఐ రియలీ హ్యాడ్ గ్రేట్ ఫన్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ అది సినిమాకి ఎంత ప్లస్ అవుతుంది ఆడియన్స్ అంతా నాకు సంబంధం లేదు. ఇంత ఎంజాయ్ చేశారు కదా, ఎంతో కూర్చున్న తర్వాత డిస్కస్ చేసి ఒక నైట్ అంతా ఆయనతో కూర్చుని మాట్లాడుకున్న తర్వాత, బట్ ఆ కథ క్యారెక్టర్ చెప్పినప్పుడు బీయింగ్ ఏ రైటర్ యువర్ సెల్ఫ్, ఆయన చెప్పిన క్యారెక్టర్ వెంటనే మీకు కనెక్ట్ అవ్వడానికి ఏది మీరు ఈజీగా ఇమీడియట్ గా కథ రాయడాన్ని ఇమీడియట్ గా చేయలేరు, లేదా ఒక క్యారెక్టర్ ఎదుటి డైరెక్టర్ వచ్చి చెప్పినప్పుడు, పైగా యూ హ్యాడ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ ద డైరెక్టర్ ఇన్ ద పాస్ట్, మీరు అదేదైనా లోపమా అంటే యూ డోంట్ టేక్ ఇట్ వెరీ ఈజీలీ ఆర్ యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్ వెరీ ఈజీలీ? లేదండి, లేదు, అది శృతి కలవాలి సార్. అంటే ఇంటెలెక్చువల్లీ యాక్సెప్ట్ చేసేయచ్చు, ఈ డైరెక్టర్ బాగా తీస్తాడు, ఈ పాత్ర బాగుంది అనేది బుర్రకు అర్థమైపోతుంది. కానీ దాన్ని ప్లే చేయాలి అంటే కనుక దాంతో ఒక ఫ్రీక్వెన్సీ కలవాలి సార్ అంటున్నా. ఆ ఫ్రీక్వెన్సీ కలవడానికి టైం తప్ప ఏమీ లేదు, వేరే ఫ్యాక్టరీ లేదు. ఇప్పుడు అష్టాచెమ్మ స్క్రిప్ట్ నాకు 1.5 ముందు ఇచ్చారు ఆయన. ఆ 1.5 ముందు ఆ స్క్రిప్ట్ అంతా చదువుకుని అప్పుడు కూడా ఇవే డిస్కషన్లు జరిగాయి. ఆ క్యారెక్టర్తో ఆ టైం స్పెండ్ చేసినప్పుడే ఆ రియాలిటీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది ఇప్పుడు నా సినిమాలో నేను యాక్ట్ చేసినప్పుడు బాగా చేస్తాను, వేరే వాళ్ళ సినిమాలో చేసినప్పుడు అంత బాగా. అదేంటిది? ఎందుకంటే ఆ క్యారెక్టర్ తో నాకు అంత టైం జెల్ అయ్యారు కాబట్టి ఎక్కువ జెల్ అవుతారు. అదే కనుక ఆ టైం నాతో ముందు స్పెండ్ చేసి ఉంటే నాకు నిజంగా వేరే వాళ్ళ స్క్రిప్ట్ కూడా నేనే రాశాను అన్నంత ఫెమిలియారిటీ ఆ స్క్రిప్ట్ తో వస్తే తప్ప చేయలేరు, యాక్టర్స్ ఎవరు చేయలేరు. అందుకే ఇప్పుడు ఫిల్మ్ స్కూల్స్ లోను వాటిలోనూ రిహార్సల్స్ అంటారు. ఒక 1-2 months నుంచి స్క్రిప్ట్ తో టైం స్పెండ్ చేస్తారు. నాకు తెలిసి ప్రతి యాక్టర్ అనేవాడు ఆ స్క్రిప్ట్ తో టైం స్పెండ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అంటే ఇప్పుడు నార్మల్ గా మీరు ఇందాక మీరు చెప్తున్న మాటల్లో నాకు అర్థమైంది, ఐ మే బి రాంగ్, మీకు ఎదుటి వాళ్ళు రాసిన కథలు అంత తొందరగా నచ్చవు, యూ కాంట్ సర్టిఫై ఇమీడియట్ గా, మీదైతేనే మీకు బాగా నచ్చుతుంది. బాగా అడిగారు, ఇదే హైలైట్ క్వశ్చన్. లేదండి, అది కాదంటున్నాను నేను అనేది. ఇప్పుడు నేను మీకు కథ చెప్పాను అనుకోండి, కథ వినడానికి బాగుండడం వేరు, చేయడానికి బాగుండడం వేరు. మీరు 2-3 days ఆ కథతో మీరు బతకగలిగినప్పుడే మీకు దాంట్లో రెజనెన్స్ కుదురుతుందండి అంటున్నాను. అదొకే అది మీరు ఎంత ఎక్కువ కాలం గడిపితే దట్ క్యారెక్టర్ యూ బికమ్ దట్ క్యారెక్టర్.
అది న్యాచురల్ గా బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, అదే నేను అనుకోకుండా బాడీ లాంగ్వేజ్ సెట్ అయిపోతుంది, అవును అదే చెప్తాను. అవసరమైన మేనరిజమ్స్ వాటంతట అవే ఎమర్జ్ అవుతాయి, Hmm. ఇది చాలు ఓకే. Hmm. బట్ నాకు అనిపించింది అలాగనమాట. అంటే మీరు స్వయంగా రచయిత కదా, Hmm. స్వయంభూ కాబట్టి మీ రచయితలో మీరు రాసుకున్నవే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఎదుటి వాళ్ళు చెప్పేవి కన్నా అన్నదేదో నాకు లేదు లేదు Community. నేను రచయితను కాదండి. నేను ఓన్లీ కంప్యూటర్ దగ్గర కూర్చుని కానీ నా టేబుల్ దగ్గర కూర్చుని కానీ పెన్ను పేపర్ కదులుతున్న టైంలోనే నేను రచయితని. అది ఆగిపోయిన తర్వాత నేను రచయితను కాదు. నేనే కాదు, ఎప్పుడూ రచయిత కాదు. ఆ క్రియ జరుగుతుంది. రచయిత అంటే ఉదయం లేచిన నుంచి రాత్రి వరకు పెన్ను పెట్టుకుని ఒక 5-6 లీటర్లు ఇంకు కంప్లీట్ చేసేవాడు కాదండి రచయిత అంటే. రచయిత ఎప్పుడు మేధో మదనం జరుగుతూ ఉంటుంది, మస్తిష్క మదనం జరుగుతూ ఉంటుంది. అలా జరుగుతుంటుంది. ఎప్పుడో ఒక ఎట్ పాయింట్ టక్మన్ పెన్ పట్టుకుని కూర్చుని టక్మన్ రాస్తారు. అదే కదా, అది ఆ ముందు కెమిస్ట్రీ అంతా ఉంటుందా మీకు మైండ్ లో? ఒక ఆలోచన చరణ అవడం ఉంటుందిగా. మరి దాన్ని రైటర్ కాదని అంటారేంటి? నేను అనేది వెన్ ఐఎమ్ నాట్ రైటింగ్ ఐఎమ్ నాట్ ఎ రైటర్ అంటున్నాను. అయ్యి ఎవరు కాదు, నోబడి. నారాయణ రెడ్డి గారు కాదు, ఆరుద్ర కాదు, శ్రీశ్రీ గారు కాదు, పెన్ను పట్టుకున్నప్పుడే రచయిత. అవును, మరి నేను రైటర్ కానప్పుడు మీ స్క్రిప్ట్ నేను రైటర్ గా ఎలా జడ్జ్ చేస్తాను? పని, రియలీ పని. కానీ ఇప్పుడు మీరు ఒక యాక్టర్ గా బిగిన్ అయ్యి ఈ రోజున సారంగపాణి జాతకంలో మీ క్యారెక్టర్ ఏంటంటే గెడ్డలు గట్ట అది ఒక రకంగా విచిత్రంగా ఉంది. బొమ్మల్లో చూసాం, ఫొటోస్ లో వాటిలో చూసాం. చెప్పచ్చా? చెప్పచ్చు అంటే చెప్పచ్చు. చెప్పండి. ఆ టైం నేను గెడ్డం పెంచుకున్నా. మోహన్ కృష్ణ గారితో లుక్ డిస్కస్ చేస్తున్నప్పుడు తీసేద్దాం అన్నారు. తీసేస్తాను సార్ తీసేయమంటే, కాకపోతే తీసేస్తే మళ్ళీ పెరగడానికి టైం పడుతుంది కాబట్టి ఇదేమన్నా మీకు ఉపయోగపడుతుందేమో ఒకసారి చూద్దామా అన్న టైప్లో చూసాం. ఫస్ట్ ఓకే, ఒక ఫోటో షూట్ చేశారు. ఫస్ట్ వేరే ఆహార్యంతో చేశారు, అది నాకు నచ్చలేదు. తర్వాత నాకు నచ్చకపోయినా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే కన్విన్స్ అవ్వాల్సిన బాధ్యత నాదే కదండి సార్. నాకు అప్పుడు లక్కీగా ఆయన కూడా నాకు ఇది నచ్చలేదు, ఈ క్యారెక్టర్ ఇంతకన్నా సీరియస్గా ఉండాలి అని ఆయన అన్నారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ సీరియస్గా ఉన్నప్పుడే ఫిల్మ్ డైనమిక్స్ మార్చే క్యారెక్టర్ కాబట్టి దానికి ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో ఆ క్యారెక్టర్లో ఆ టర్న్ ఆయన తీసుకున్నప్పుడు గెడ్డం కూడా పెడదామని ఆయనే అన్నారు. అప్పుడు నేను షేర్ చేయలేదు అనమాట. అందుకనే ఆ గెడ్డం, ఆ సీరియస్నెస్. సీరియస్ క్యారెక్టర్ అంటే కంప్లీట్ గా సీరియస్ క్యారెక్టర్ కాదు, కాకపోతే ఎంటర్టైన్మెంట్ జనరేట్ అవుతుంటుంది. కానీ ఈ క్యారెక్టర్ ని వేరే వాళ్ళు సీరియస్ గా తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను తీసుకుంటారా? తీసుకోవాలంటున్నా. సారంగపాణి జాతకం సినిమా అంటే ఆబ్వియస్లీ వీడి జాతకం చెప్తున్నాడు కదండి. ఈ జాతకం చెప్పేది ఎదుటివాడి మీద ఇంపాక్ట్, అంటే వీడు నిజం చెప్తున్నాడు అనేంత సీరియస్ గా తీసుకుంటేనే కదా కథ ముందుకెళ్ళేది. కరెక్ట్, ఆ కథకి వాల్యూ ఉండదు, ఎంజాయ్ చేస్తారు. సో ఆ సీరియస్నెస్ ఆ క్యారెక్టర్ లో ఉండాలన్నది ఆయన అన్నారు. ఓకే, సో డైరెక్టర్ ని మీరు మార్చారు, మలుచుకున్నారు మీ గెడ్డానికి తగ్గట్టుగా. ఆయన కూడా ఒప్పుకున్నారు ఫైనల్ గా. అట్లా ఫైనల్ గా కాదు, నేను మోహన్ కృష్ణ గారితో నాకు ఉన్న బెస్ట్ ఏంటంటే అండి, ఆయన సినిమాల్లో ఎందుకు బాగుంటుంది అంటే కమ్యూనికేషన్ ఓపెన్ ఉంది కాబట్టి. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు ఈ లైన్ ఇలా చెప్పచ్చా అండి, ఈ లైన్ ఇలా చెప్పడం బదులు ఇలా చెప్పచ్చా అని క్వశ్చన్లు ఉంటాయి కదండి. అంటే నేను స్క్రిప్ట్ మార్చేసినట్టు కాదు అక్కడ. అలాగని కాదు, కానీ డైరెక్టర్ గా మీరు మీ ఇద్దరు బాగా జల్ అవుతారు కాబట్టి డైరెక్టర్ గా ఈయన ఎలాగా నా మాట విండు కదా, ఎందుకు లేనిపోని గొడవ, తన తావులోకి వెళ్ళిపోతే మన సినిమా షూటింగ్ సజావుగా హాయిగా ఉంటుందని అనుకోవడానికి అవకాశం లేదా? ఉంది. కాకపోతే ఒక క్వశ్చన్ ఉంది అనుకోండి సార్, దానికి ఆన్సర్ దొరకాలి కదా అంటున్నా. ఇప్పుడు నాకు ప్రశ్న, ఒక డౌట్ ఉంది, ఈ డౌట్ నాకు ఇది ఇలా కాదండి అంటే లేదు ఇలాగానే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓ గుడ్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు తట్టలేదన్న వస్తుంది కదా. అది రావాలని, అది యాక్టర్ కి డైరెక్టర్ కి ఎప్పుడు ఉండాలి. ఇంకా నేను డైరెక్టర్ అవడంతో హెల్ప్ వాళ్ళకి ప్లస్ అవుతారు, నేను తక్కువ చేస్తా. ఎందుకంటే కొత్తగా ఎవరైనా వచ్చి కొత్త సినిమా చేస్తున్నాం అనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ ఈయన డైరెక్టర్, వాళ్ళు ఈయనతో మనం సినిమా చేస్తున్నాం ఇవి ఉంటాయి కాబట్టి అది ఎక్కువ నేను వెళ్ళను. ఇఫ్ ఐ వర్ ప్యూర్లీ అన్ యాక్టర్ వితౌట్ రైటింగ్ అండ్ డైరెక్టింగ్, నేను ఇంకా ప్రశ్నలు అడుగుతా. అది మరి ఆ ప్రశ్నలు అడగడమే కదా వాళ్ళని మలచడం కాదు. మీకున్న డైరెక్టోరియల్ ఎబిలిటీని క్వశ్చన్స్ ద్వారా వాళ్ళని డైరెక్టర్ ఎబిలిటీ కాదండి, అదే అంటున్నా. ప్రతి యాక్టర్ కి ఉండాలి అది అంటున్నా. అంటే ప్రతి యాక్టరు, ప్రొఫెషనల్ యాక్టర్స్ ఒకటో రెండో చెప్తారు. అందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరికీ ఇది ఉంటుంది, ప్రతి యాక్టర్కి ఉంటుంది, హీరోకి ఉంటుంది, హీరోయిన్కి ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. బట్ డైరెక్టర్ అయిన యాక్టర్ కి ఎక్కువ జీల్ ఉంటుంది దాంట్లో, కాదంటారా? జీల్ క్వశ్చన్ కాదండి. సెట్ లోకి వెళ్ళినప్పుడు మీకు ఆర్ యూ ఫీలింగ్ డౌట్ఫుల్ అబౌట్ దట్ పర్సన్ దట్ యువర్ ప్లేయింగ్, ఆర్ ఇది రియల్ అని నమ్మకం మీకుందా? కొన్నిసార్లు ఆ నమ్మకం లేకుండా చేసేస్తాం. ఒక సీన్ లో నేను ఒక రూమ్ లోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ నాకు చాలా షాకింగ్ విషయం ఏదో ఒకటి జరుగుతుంటుంది. జరుగుతుంటే
గోడ మీద ఒక ఫోటో ఉంటుంది, డైరెక్టర్ వెళ్ళి నువ్వు తలుపు తీయగానే డైరెక్ట్ గా ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి నుంచుని ఆ ఫోటో చూస్తావు అన్నారు. నాకు అర్థం కాల, ఎందుకంటే ఇన్స్టింక్ట్ ఏంటి, తలుపు తీయగానే ఒక గ్యాస్లీ ఇన్సిడెంట్ అక్కడ జరుగుతున్నప్పుడు ఈ అటెన్షన్ ఇక్కడ కదా పే చేయాలి, అక్కడికి నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు అన్నది నా రెసిస్టెన్స్ టు ఆయన చెప్పిందే కదండి, అంత తప్పే ఉన్నది. సో నాకు ఇది కుదరట్లేదు, దీనికి ఏమైనా హెల్ప్ చేస్తారా అని అడిగా. హెల్ప్ చేస్తారంటే పెద్ద నాకు హెల్ప్ ఏం చేయలేదు, కానీ బట్ హీ సెడ్ లేదు అనేది చెప్పారు ఆన్సర్. నాకు ఆ చెప్పడంతో ఏంటంటే నాకు అదే కావాలని అర్థమైంది. అదే కావాలని అర్థమైనప్పుడు చేసేసా, కానీ అది ఫేక్ గానే ఉంటుంది. ఇప్పటికీ నేను ఆ సీన్ చూస్తే అది ఫేక్ గానే ఉంటుంది. సో నేనేమంటున్నానంటే న్యాచురల్ గా ప్లే చేయడానికి అక్కడ నాకు ఇన్పుట్స్ ఏవి కావాలో అది ఇవ్వాలి. ఇప్పుడు నేను కూడా డైరెక్ట్ చేస్తా కదండి, నా యాక్టర్ నన్ను 100 ప్రశ్నలు అడుగుతారు, అండ్ ఆ 100 ప్రశ్నలకి నేను ఆన్సర్ నేను చెప్పగలిగి ఉండడం కాదు, ఇద్దరం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. అది నేను చెప్తాను, నేను డైరెక్టర్ని, నాకు అన్నీ తెలుసు అన్నది కాదు. నిజంగా ఈ ప్రశ్న వచ్చిందా, దీన్ని ఎలా చేద్దాం ఓకే అనేది ఆ ఎక్స్ప్లోరేషన్ లో మనం హెల్ప్ చేసినప్పుడే అది రియల్ గా వస్తుంది. అది కరెక్ట్, అది కదా. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ మై యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఆల్ ఫిల్మ్స్. అండ్ అది ఎక్కడి నుంచి వచ్చిందంటే కమ్యూనికేషన్ రావడం వల్ల వచ్చింది, అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ వల్ల వచ్చింది. కరెక్ట్. ఇప్పుడు మీరు చిన్న సైజ్ విలన్ క్యారెక్టర్ చేశారు, ఎంటర్టైన్మెంట్ చేశారు, చిన్న ఇమోషన్ టచ్ ఉన్న క్యారెక్టర్ చేశారు. మీరు ఎందులో మీరు కంఫర్టబుల్ అండి, ఏది బాగా ఎంజాయ్ చేయగలిగారు మీరు? విలని. అబ్బో, విల్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఈజీ అండి విల్ని చేయడం? కొంచెం ఈజీ అని నా ఫీలింగ్ నిజంగా. ఎందుకంటే స్క్రీన్ పైన మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు కదండి. అవును. మంచి చేసి మెప్పించాలంటే చాలా 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 కన్విన్సింగ్ గా ఉండాలి. అండ్ అదే చెడు చేసి మెప్పించాలనుకోండి ఈజీగా కన్విన్స్ అయిపోతారు జనాలు. ఇదే లాజిక్. నిజం సార్. ఒక ఆడియన్స్ థియేటర్ లో కూర్చున్నాడంటే వాడికి ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఎదుటివాడిని నమ్మాలా నేను నమ్మను అనే రెసిస్టెన్స్ ఉంటుంది కదా. ఆ రెసిస్టెన్స్ అన్ని దాటుకుని నువ్వు మంచి చేసి నమ్మించగలిగినప్పుడు సూపర్ హీరో నువ్వు కదండి. ఇప్పుడు చిరంజీవి గారు, కృష్ణ గారు వాళ్ళందరూ థియేటర్లో కనిపించారంటే వీళ్ళు మంచి వాళ్ళని నమ్మేయడానికి జనాలు సంసిద్ధంగా ఉంటారు కదా. అవును. విలన్స్ కి ఆ సంసిద్ధత ఉండక్కర్లేదు అంటున్నా కదా. అంటే మీరు విలన్ చేసిన సినిమా మీకున్న ఈ సాఫ్ట్ ఇమేజ్, ఒక చాలా సెరెన్ పర్సన్ అనే ఒక దాంట్లోంచి పండింది. కబుక్కని మీరు విలన్ గా ఇదేంట్రా ఇలాగా అనే టైంలో మీ క్యారెక్టర్ బాగా పండింది. ఈజ్ ఇట్ అది ఒకసారి మీరు చేసిన తర్వాత మళ్ళీ మీకు ప్లస్ అవుతుందండి ఇంకో విలన్ క్యారెక్టర్ చేసిన తర్వాత చేయడానికి? ఒకసారికి కదా ఫ్రెష్నెస్. మిలాట్ వాళ్ళని విలన్ నెగిటివ్ క్యారెక్టర్లు ఎందుకు పెడతారు? మీ ఇమేజ్ అది కాదు కాబట్టి మీరు చేస్తే అది కొత్తగా ఉండడమో, ఫ్రెష్ గా ఉండడమో, షార్ప్ గా ఉండడమో ఏదో జరుగుతుంది. ఆడియన్ ఒకసారి దిగ్భ్రమకి లోనయ్యే అవకాశం. ఒకసారి అయిపోయిన తర్వాత రెండోసారి నుంచి ఆ విలని మీ మీద పండుతుందండి. విలని పండడం గురించి కాదండి, నా ఉద్దేశంలో ఫస్ట్ లో నేను పాత్ర సెలెక్ట్ చేసుకునేటప్పుడు నాకేమనిపించేదంటే వీడి స్క్రీన్ పైన కనిపిస్తే ఈ పాత్రని వీడు ఎటు తీసుకెళ్తాడు అన్న గెస్ వర్క్ ఆడియన్స్ లో లేకపోతే యూ విల్ హ్యావ్ అ సక్సెస్ఫుల్ లాంగ్ లైఫ్. సో దానికోసమే నేను కొన్ని క్యారెక్టర్లు కూడా చేశాను. అండ్ ఇప్పుడు విలని పండినా పండకపోయినా నువ్వు స్క్రీన్ ఇప్పుడు మంచివాడిలాగానే కనిపించావు అనుకోండి, ఒక సినిమాలో నేను మంచివాడిని చేస్తాను. ఇప్పుడు ఏదైతే విలన్ నేను ఆల్రెడీ చేశాను, ఎక్స్పోజ్ అయిపోయాను కాబట్టి ఆ విలన్ని పండదంటున్నారో, ఇప్పుడు వీడు మంచివాడా పండుదని నేను అనలేదు సుమండి. అదే పండుతుందా అండి రెండోసారి? అంటే మీరు కనిపించిన దగ్గర నుంచి వీడు కరెక్ట్ కాదేమో, దొంగన కొడుకేమో వీడు అనే ఒక స్కెప్టిజం మీ మీద డెవలప్ అయిపోతుంది ఆడియన్స్ కి. అది మంచిది కదండి అంటున్నా. అదేం మంచి? ఇప్పుడు స్క్రీన్ పై కనిపించినప్పుడు వీడు ఎవడరా మంచివాడా లేకపోతే వీడు దుర్మార్గుడు అని తెలియపోతే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా జనాలకి. ఓహో, అదొక సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ కాదు, వీడు ఎటు తీసుకెళ్తున్నాడు దీన్ని, ఎవరు వీడు చాలా వినయంగా ఇదేంటే నమ్మకస్తుల్లో ఉన్నాడు కానీ కాదేమో, అరే వీడు కొంచెం విలన్ లా ఉన్నాడు కానీ మంచివాడేమో అన్న డౌట్ ఎప్పుడు ఉంటే అది క్యారెక్టర్ కి ఎప్పుడు ప్లస్గా. అఫ్ కోర్స్ లక్షాధికారి సినిమాలో గుమ్మడి విలన్, గుమ్మడి గారు షాక్ థియేటర్లు అందరికి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే గుమ్మడి గారు అంటే ఒక మంచి ఫాదరు, ఒక మంచిదే అన్ని మంచి. కాబట్టి ఆయన టక్కుమని లాస్ట్ లో ఒకసారి ఈయనే అది ఆ విలన్ వీడియో అని ఒకసారి రివీల్ అయినప్పుడు థియేటర్లో భయంకరమైన షాక్ అనమాట. ఆ తర్వాత ఇంకా ఆయన కనిపించినప్పుడల్లా ఈయన విలనా మంచివాడా చెడ్డవాడా అనే ఒక మనిషికి ఆసిలేషన్ స్టార్ట్ అవుతుంది ఆడియన్స్.
దాంట్లో థ్రిల్ ఉంటుందంటారా అని అడుగుతున్నాను. డస్ ది ఆడియన్స్ ఫీల్ దట్ థ్రిల్? మీ క్యారెక్టర్ ఎంత అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంటే మీ మీద అంత అటెన్షన్ పే చేస్తారు కదండి. అంటే వీడు ఎటు తీసుకెళ్తున్నాడు అని క్వశ్చన్ ఉంటే దే పేయింగ్ మోర్ అటెన్షన్ టు యూ, అంతే కదా. ఓకే, ఓకే. మీరు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ యూ కేమ్ హియర్ ఫర్ గుడ్, ఇక్కడే ఉండిపోయారు సినిమాల కోసం. ఆ ప్యాషన్ ఏదో సంథింగ్ హ్యాస్ డ్రివెన్ యూ టిల్ దిస్ పాయింట్. ఇంట్రెస్ట్లు, ప్యాషన్లు ఇవన్నీ ఓకే సార్, ఇవన్నీ ఉంటేనే ఇక్కడికి వస్తారు. అది ఇవన్నీ ఓకే, కానీ బట్ ఛాలెంజెస్ విల్ బి మోర్ సిక్నింగ్ సమ్ టైమ్స్. చాలా ఇబ్బంది పెడతాయి, విరక్తి కలిగిస్తాయి. చాలా మంది కెరీర్స్ లో ఉన్నాయి అవి. మీకు అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే కేక్ వాకేనండి మీకు అంతా కూడా? కేక్ వాక్ కాదండి, కానీ ఛాలెంజ్ కూడా కాదు. మళ్ళీ తిక్కగా మాట్లాడుతున్నారు. తిక్కగా ఏం మాట్లాడట్లేదు మీరు. నేను మీరే డౌట్ లో పడ్డారు, నాకు నిజంగా ఛాలెంజెస్ ఉన్నాయా, నాది కేక్ వాకా అని. డౌట్ లో పడలేదు, ఆలోచనలో పడ్డారు. డౌట్ లో పడలేదు. కాదు 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 ఎందుకు కాదు కేక్ వాక్? ఎందుకు కాదంటే ఎవ్రీ స్టెప్ అనేది దారి వేస్తుందండి. ఇప్పుడు అష్టాచమ్మ తర్వాత చాలా పాత్రలు వచ్చాయి, నేను చేయలేదు చాలా మటుకు. అందరూ అష్టచమ్మలాగే ఉంటుంది అంటారు. అంటే మీరు పొంగిపోతారని చెప్పుకుంటారు. పొంగిపోవడం కాదు, ఒక అడుగు అటు పడిందంటే అటు దారి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి ఒక అడుగు ఇటు పడిందంటే ఇటు దారి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి ఒక అడుగు ఇటు పడిందంటే ఇటు దారి వెళ్ళిపోతూ ఉంటుంది. నాకు ఏ అడుగు పడినా వెంటనే ఏర్పడిన దారిలో వెళ్ళడం ఇష్టం ఉండదు, అంతే. అందువల్ల కేక్ వాక్ కాదు, ఆ దారిలో వెళ్ళిపోతే కేక్ వాకే. ఆ దారిలో వెళ్ళకపోతే ఛాలెంజ్ కూడా కాదు, బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. వెళ్ళకపోవడం అన్నది, వద్దనుకోవడం అన్నది ఒక రకంగా మళ్ళీ నెక్స్ట్ ది సాధించాలి కదా. ఇప్పుడు ఓకే మనం వద్దంటాం, అది కూడా ఓకే, ఇందాక నేను ఓకే అన్నట్టుగా. ఇది నెక్స్ట్ ఇది ఎట్లా, హౌ మీరు వద్దనుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఎట్లా జరిగినాయి మీకు? మళ్ళీ ఫస్ట్ స్టెప్ ఎలా చేసుకో, నెక్స్ట్ స్టెప్ కూడా అలాగే చేయాలి. అలాగే చేశారా? అలాగే చేశారు. Was it very comfortable to repeat that? It was not comfortable, but I think it's ideal. ఐడియల్, అన్ని ఐడియల్ సార్. చేయొద్దా మనిషి అన్నవాడు, కుదరద్దా నేను అది ఆ యాంగిల్లో మీకు ఆ రోజున అన్ని ఓకే మనం హ్యాపీగా ముందుకెళ్ళిపోయారా, లేకపోతే దాన్ని హ్యాండిల్ చేయడానికి, దానికి అరైవ్ అవ్వడానికి, దాన్ని పట్టుకోవడానికి, హ్యాండిల్ క్యాచ్ చేయడానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా అని అడుగుతున్నాను. అలాంటి మూమెంట్ ఏమైనా వచ్చిందా మీ కెరీర్ లో? మూమెంట్ అంటే మీరు బయట మూమెంట్స్ అంటున్నారు కదా, బయట నుంచి వచ్చే పరిస్థితులేనా? కెరీర్ కాదు కదా, బయట నుంచి వచ్చే పరిస్థితులు కాదండి అంటున్నాను నేను. అది లోపల నుంచే. అంటే ఇప్పుడు హౌ డు ఐ టేక్ మై నెక్స్ట్ స్టెప్ యాజ్ ఎ బిగినర్ అనేది ప్రతి అడుగుకి ఆలోచించుకుంటూ ఉంటే ఛాలెంజింగ్ గా ఉంటుంది కొంచెం, అంతే. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ అండి, అంతే. అంటే మీరు నాట్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, యాజ్ ఎ డైరెక్టర్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ ఫస్ట్ ఫిల్మ్. అది ఎవరికైనా, ఒక రాఘవేంద్ర గారికైనా, అదే కే విశ్వనాథ్ గారికైనా ఒకటే అనుకోండి. ఎందుకంటే వేరే కొత్త సబ్జెక్ట్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఎన్నాళ్ళు చేసినా, రాఘవేంద్ర గారు ఒక ఎంటర్టైన్మెంట్, హీరోజం చేశారు. అన్నమయ్య వరకు ఈ వాజ్ ఆల్ ద వైల్ ద సేమ్, అన్నిట్లోనే సక్సెస్. కే విశ్వనాథ్ గారు పాటలు, పద్యాలు, డాన్స్, గురువుగారి స్టేజ్ మీదకి వెళ్ళి చచ్చిపోవడం, ఇవి ఒక ప్యాటర్న్ డైరెక్టర్ కి. అది యాక్సెప్టెడ్. వంశీ గారు ఎలా చేసినా ఆయనకు ప్యాటర్న్ ఉంది, జంజాల్ గారికి ఒక ప్యాటర్న్ ఉండే, రాలింగ్ నరసింహారావుకి ఒక ప్యాటర్న్, దాసనారాయణ, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ అనుకోండి, బాలచంద్ర గారికి కూడా. ఇప్పుడు మీ యాక్టర్ గా వద్దన్నారు క్యారెక్టర్లు, నాకు ఈ క్యారెక్టర్లు వద్దు. నెక్స్ట్ మీ గురించి క్యారెక్టర్లు రాసే స్టేజ్ మీరు సాధించగలిగారా, లేకపోతే వచ్చిన క్యారెక్టర్ చేయడమేనా? నా గురించి క్యారెక్టర్లు రాసే స్టేజ్కి నేను వెళ్ళాను లేదో నాకు తెలియదు, వెళ్ళలేదు. కానీ కొంత మీ గురించి రాశాను సార్ అని చాలా మంది అంటూ ఉంటారు. నమ్ముతారా? నమ్మడం కాదండి, ఒకటైతే కొంచెం కన్విన్సింగ్ గానే ఉంటుంది. ఏంటంటే ఇది మీరు చెప్తే కన్విన్సింగ్ గా ఉంటుంది అని అంటారు కొన్నిసార్లు, విచ్ ఐ థింక్ ఆబ్జెక్టివ్ గా దాని గురించి ఆలోచిస్తే నిజం, అందులో కూడా నిజం ఉంటుండొచ్చు. అది ఒక 2-3 రోజులు దాంతో జర్నీ చేసి యాక్టివేట్ అయ్యి. అది కాకపోతే నాకు నేను చెప్తే నిజం ఉంటుందంటే నాకు చాలా చిరాకు. బేసికల్లీ ఆల్రెడీ నేను చెప్పేస్తే నిజంలా అనిపిస్తే ఇంకా నేను ఎందుకు చెప్పడం? ఇందాక మనం అదే కదా అనుకున్నాను. బట్ అవన్నీ డైరెక్టర్లు ఇప్పుడు మీరు మీ కెరీర్ లో, అంటే మీరు ఇన్నాళ్ళు 15 ఏళ్ళు అయిందా? 15 ఏళ్ళు ఎంత, ఒక 50 సినిమాలు చేశారండి? 50-60 చేసి ఉంటారండి. ఓకే, వెబ్ సిరీస్ లో సినిమాలు ఒక 60-70 చేసి ఉంటారు. 60 సినిమాలు వెరీ షార్ట్ నెంబర్ కదా, స్మాల్ నెంబర్, చాలా స్మాల్ నెంబర్.
ఇది మీ చూజీ నేచర్ వల్లే కదా. కాదండి, స్మాల్ నెంబర్ కంపేర్ టు వాట్? 15 ఏళ్లలో మీకు అవసరాలు శ్రీనివాస్కి వస్తూనే ఒక మంచి ఇమేజ్ వచ్చింది, అవును, మంచి గుర్తింపు వచ్చింది, ఇతను ఎవడో చాలా మంచి యాక్టర్ అనే ఒక ఫీలింగ్ ని మీరు తెచ్చుకోగలిగారు. అది మీకు తెలిసి చేశారా తెలియక చేశారా అది మీకు తెలియాలి. బట్ యు ఎర్న్డ్ ఇట్ ఆల్ ద వైల్. దాన్ని మీరు కరెక్ట్ గా ప్రాపర్ గా వాడుకోలేకపోయారేమో మీకు వచ్చిన ఇమేజ్ ని అని నా ఫీలింగ్. అంతే. కరెక్టే. ఈ ప్రశ్న నన్ను చాలా ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. కాకపోతే నేను అనేది ఏంటంటే అండి, స్మాల్ కంపేర్ టు వాట్ అంటే ఎవరితో కంపేర్ చేస్తే అది తక్కువ కింద అనిపిస్తుంది చెప్పండి. ఎవరితో కంపేర్ చేయట్లే. మీతో మీరే కంపేర్ చేసుకుంటే ఒక అవసరాలు శ్రీనివాస్ అనే ఒక అద్భుతమైన నటుడు సినిమా పరిశ్రమకు వచ్చినప్పుడు అందరూ మిమ్మల్ని ఎక్స్ప్లెయిట్ చేయడానికి ట్రై చేస్తారు. అది సహజమైన విషయం. ఏ యాక్టర్ గొప్పవాడైనా, బ్రహ్మానందం గారికి అహనా పెళ్ళి అంటే వచ్చిన తర్వాత అందరూ ఎడా పెడ చెడ మడ వాడారు అందరూ. దానిలోనే 1500, 1300, 1200 సినిమాలు చేశారు. అవును. అలాగే మీరు దానికి మీకు మీరే అడ్డుపడ్డారా? నాకు నేనే అడ్డుపడ్డాను. దీనిలో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. చెప్పండి. ఒకటి, ఇది ప్రొఫెషనల్ కెరీర్ అవడం వల్ల చాలా మంది వచ్చిన క్యారెక్టర్ వచ్చినట్టుగా చేసుకుని సంపాదించుకుంటారు. అవును, అవును. ఎర్నింగే కదా ఇక్కడ మేజర్ మోటివ్. అవును. తర్వాత సరే మంచి క్యారెక్టర్లు, మంచి సినిమాలు, మంచి కథలు అవన్నీ సెకండరీ, లౌక్యం మాటలు అవన్నీ. అవును. మేజర్ గా మనీ మేకింగ్. అవును. సో మీకు అవన్నీ ఏవి అక్కర్లేదంటే మీరు బాగా వెల్ టు డూ ఫ్యామిలీ సార్? కాదు, వెరీ నార్మల్ ఫ్యామిలీ. మరి గట్స్ ఎక్కడి నుంచి వచ్చి మీకు? గట్స్ అండి, గట్స్ అని కాదు, అది ధైర్యానికి సంబంధించిన విషయం కాదు. కాదా? కాదు. కాకపోతే నన్ను మోటివేట్ చేసేది మనీ ఈజ్ బై ప్రొడక్ట్ ఆఫ్ ఫాలోయింగ్ థింగ్స్ యూ లవ్ అని నా నమ్మకం. కరెక్ట్. మనీ ఈజ్ బై ప్రొడక్ట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ ఫాలో అండ్ దట్ దే ఫాలో యూ, రైట్? అంటే ఫాలోయింగ్ యువర్ లవ్. ఫాలోయింగ్ ఇన్ లవ్. అదే మీకు ఇష్టమైన దాన్ని మీరు పర్సూ చేస్తున్నారు. మనీ బై ప్రొడక్ట్. మనీ బై, ఐ అండర్స్టాండ్. కానీ అది బై ప్రోడక్ట్, మనీ బై ప్రోడక్ట్ ఎందుకు అవుతుందండి? యూఆర్ ఎ పూర్ ఎకానమిస్ట్? మేబీ. ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ఎకానమీ, ఐఎమ్ ఎ ఫిల్మ్ మేకర్. ఎందుకు ఐ షుడ్ ఐ బి ఎన్ ఎకానమిస్ట్? ఎందుకు నన్ను అంటే ఒక ఫిల్మ్ మేకర్ ని ఒక ఎకానమిస్ట్ ఎందుకు కంపేర్ చేస్తున్నారు? అంటే సి ఎవ్రీ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పాడు. మీరు అక్కర్లేదు. నాకు దాంతో చాలా లోతైన విభేదం ఉంది. దాన్ని నేను ఇప్పుడు డిస్కస్ చేయదలుచుకోలేదు, అది పొలిటికల్ డిస్కషన్ కాబట్టి. సో కార్ల్ మార్క్స్ చెప్పినంత వెరీ స్ట్రాంగ్. సో అది ఇట్ డజంట్ హోల్డ్ వాల్యూ ఫర్ మీ. ఆ స్టేట్మెంట్ అదేలేండి. అంటే మోడర్న్ సొసైటీలో కొంచెం మనం ఎంత తగ్గిపోతున్నాయి అనుకున్నా హ్యూమన్ వాల్యూస్ కి వాల్యూలు పెరిగినాయి. నాకు తెలియదు. పెరిగాయి. డబ్బే ప్రధానం అనుకునే ప్రపంచం ఒక పక్కన పెరుగుతున్నా దాంతో పాటు మనుషులు, అనుబంధాలు, ఫ్రెండ్షిప్లు ఇవన్నీ కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాయి సొసైటీలో. మోర్ సో ఇన్ అవర్ ఫిల్మ్ ఇండస్ట్రీ, దానిలో డౌట్ ఏం లేదు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ యాజ్ ఫర్ యాజ్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ కన్సర్న్డ్. సో దాంట్లోనే మీరు నాకు అక్కర్లేదు, నేను బాబు నన్ను వదిలేయండి, నాకు నచ్చింది అయితే చేస్తాను, నాకు నచ్చింది అయితే అక్కర్లేదు. యూ డోంట్ లవ్ టు లివ్ ఏ లగ్జరియస్ లైఫ్ అండి? ఐఎమ్ లివింగ్ ఏ లగ్జరియస్ లైఫ్. ఓకే. అంటే ప్యాలెస్లు, బిల్డింగ్లు. రూమ్ లో ఏసీ ఉంది సార్, కార్లో ఏసీ ఉంది, టేప్ రికార్డర్ ఉంది. ఏంటి చెప్పండి ఇప్పుడు? నేను అంటుంది అది కాదు సార్. ఇప్పుడు మీకున్న దాన్ని ఓకే, మీరు ఇందాక చెప్పేశారు. నన్ను చాలా మంది అడిగారండి, మీరు సరిగ్గా వాడుకోలేకపోతున్నారా మిమ్మల్ని. వాడుకోలేకపోవడం కాదు, అసలు మీరు వాడుకోలేకపోవడం కాన్సెప్ట్ కాదు. ఇట్స్ నాట్ అబౌట్ ది క్యాపబిలిటీ ఆర్ ఎబిలిటీ ఆఫ్ ఎ మ్యాన్. మీరు అది బేసిక్ గానే మీ ఇన్స్టింక్టే ఒప్పుకోవట్లేదు. లేదు, నాకు డబ్బు చాలా ఇష్టం. నేను డబ్బు గురించి ఎక్కడ నేను తక్కువ మాట్లాడలా. డబ్బు ఇస్ వెరీ కంఫర్టబుల్ టూల్. ఈ డబ్బుకి వ్యతిరేకత కాదు ఇది. ఓకే. కానీ డబ్బు దాని ఛానల్ వేరు, వర్క్ ఛానల్ వేరు అంటున్నాను నేను. అగ్రీడ్. అది మంచి స్టేట్మెంట్. అది రెండు సెపరేట్. పోనీ చేసిన సినిమాలకైనా డబ్బు తీసుకుంటారా? తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇచ్చారా మీకు పూర్తిగా? మీ సైకాలజీ ప్రకారం పూర్తిగా వచ్చి ఉండదు, 2-3 చెక్కులు ఇంట్లో ఉండిపోయి ఉంటాను అనుకున్నాను కదా. ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు అడగరేమో ఇంకా. కొన్నాళ్ళు అడిగాను, ఆ తర్వాత అడగడం నాకే నచ్చట్లేదు బేసికలీ.
ఇవ్వకపోవడం వాళ్ళ లోపం, తీసుకోపోవడం మీ లోపం ఉండే. ప్రయత్నిస్తాం సార్ తీసుకోవడానికి. ఇవ్వకపోతే ఏం చేస్తా ఉంటారు? ఇంకా అంతకన్నా చంపేయాలి రోడ్డు మీద గుండాలను పెట్టించి. అసహ్యంగా ఉంటుంది. సో మీరు సంపాదించింది ఎంతో, వదులుకున్నది కూడా అంతే ఉండదు. లేదు లేదండి, ఎంత వదులుకున్నాను నాకు తెలియదు, దానికి వాల్యూ లేదు. బంగారం మీరు బంగారం, బాబు బంగారం లాగా. ఎందుకంటున్నారు? ఎందుకు మరి? ఎంత కంఫర్ట్ అండి, చెక్లు ఇచ్చి తర్వాత వాళ్ళు గైబ్ అయిపోతే మీరు కామ్గా ప్రశాంతంగా. ఛాంబర్లు ఉన్నాయి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, చెక్కులు సబ్మిట్ చేయొచ్చు, డబ్బు తీసుకోవచ్చు. సార్ ఇది పెద్ద విషయం కాదు సార్, ఇది నాకు తెలిసి చాలా మందికి జరుగుతూనే ఉంటుందిగా. దట్ ఈస్ ద నార్మ్. మీరు మీ నేచర్ వల్ల కొత్త నార్మ్స్ మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇది నార్మ్ ఏంటి? చెక్కులు అందరికీ జరిగాయి అనుకోండి, వాళ్ళకే జరిగాయి. పెద్ద అయ్యి బాబు నా ఒక్కడికే జరిగిన అన్యాయం అని అనుకోకర్లేదు, జరుగుతాయి. మీ నార్మల్ రెగ్యులర్ లైఫ్ లో మీరు ఎక్కడో అక్కడ ఇన్స్పైర్ అయిన ఘటనలు కానీ, సంఘటనలు కానీ, సన్నివేశాలు కానీ, అంటే రచయితలకు మాత్రమే, ముఖ్యంగా సినిమా వాళ్ళకి అలవాటు ఏంటంటే ఒక వ్యవస్థలో కథను చూడగలరు, ఒక సంఘటనలో ఒక సన్నివేశాన్ని చూడగలరు, ఒక వ్యక్తిలో ఒక పాత్రని చూడగలరు. సినిమా రైటర్లకే ఉంటుంది, అఫ్ కోర్స్ నవలలు రాసే వాళ్ళకి కూడా ఉంటుంది అనుకోండి. మీరు అలాగ ఇన్స్పైర్ అయిన సంఘటనలు గట్ట సొసైటీలో మీరు చూసారండి? కొంచెం నాకు దీంతో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఎలా? నేను నా మోటివేషన్ అది కాదు యాక్చువల్లీ. నా మోటివేషన్ ఒక సంఘటన జరుగుతుంటే దానికి చాలా మంది వాల్యూ ఇస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మీరున్నారు ఇక్కడ, ఎవరో వచ్చి మీతో మాట్లాడుతున్నారు, మీరిద్దరు ఏదో సీరియస్ విషయం మీద గొడవ పడుతున్నారు అనుకోండి, అసలు ఆ విషయంలో సీరియస్నెస్ లేదనే దగ్గర నుంచే నా మోటివేషన్ మొదలు. అందులో సీరియస్నెస్ లేదు అన్న దగ్గర నుంచి ఏదే విషయమైనా కూడా ఇట్స్ ఎ న్యూ కైండ్ ఆఫ్ లేదు అంటే డెఫినేషన్ ఫర్ ఇన్స్పిరేషన్. అవును, అక్కడ ఏదైనా ఒక చాలా పంజెంట్ గా ఒకటి జరిగింది, లేకపోతే ఒకటి సీరియస్ గా ఏదైనా జరిగింది, దట్ కెన్ బి ఎనీథింగ్. ఇప్పుడు ఒక రోడ్డు మీద ఒకటి పడిపోయిన కూడా సడన్ గా BMW కార్లో వెళ్ళిపోతున్న ఒక అతను సడన్ గా కార్ ఆపి డోర్ తీసి పట్టుమని ఆడి మీద ₹1,00,000 పడేసి వెళ్ళిపోయాడు అనుకోండి, మంచి పని అది. బట్ ఇట్స్ ఎ వెరీ షాకింగ్ ఇన్సిడెంట్. అప్పుడే పట్టించుకొని ఈ ప్రపంచంలో పక్కవాడు చచ్చిపోతుంటే కూడా పట్టించుకునే రోజుల్లో ఒకడు ₹1,00,000 ఇచ్చి వెళ్ళిపోయాడు అంటే ఇట్స్ ఆల్సో ఏ షాకింగ్ ఇన్సిడెంట్. అలాగే సీరియస్ క్రైమ్స్ జరిగేవి, లేకపోతే సీరియస్ మోసాలు జరిగేవి, ఇవన్నీ ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తాయి కదా. నాకు కంప్లీట్ ఆపోజిట్ అంటున్నా. వాట్ ఎవర్ ఎంత సీరియస్ విషయం అయినా అది సీరియస్ కాదని చూడగలిగితే మంచి సినిమా అవుతుందని నా నమ్మకం. లైటర్ వెయిన్ లో లైటర్ వెయిన్ అని కాదండి, ఇప్పుడు కుమారి శ్రీమతి ఉంది, ఆ అమ్మాయి ఇల్లు కోసం చాలా కష్టపడాలి, చాలా సీరియస్ విషయం అంటున్నా. లైఫ్లో మీకు ఆ సిచ్యువేషన్ వస్తే ఒక మీ గ్రాండ్ ఫాదర్ యొక్క ఇల్లు నువ్వు కాపాడుకోవడానికి ఒక బార్ పెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తే నరకం కదండి కదా ఆడపిల్లకి. ఆ నరకాన్ని నువ్వు నరకంగా చూసావంటే అది నాకు మంచి ఫిల్మ్ మెటీరియల్ అవ్వదని నా ఫీలింగ్. అది ఏ విషయం అయినా కూడా. అదేలేండి, ఈ మాట ఒకసారి రాలింగ్ నరసింహారావు నాతో అన్నారు, సీరియస్ విషయాన్ని సీరియస్ గా చెప్తే హెవీగా ఉంటుంది సార్ థియేటర్లో, దాన్ని కొంచెం లైటర్ వెయిన్ లో గట్టిగా మనం చెప్పగలిగితే ఈజీగా రీచ్ అవుతుంది అని చెప్పి ఒక రోజు ఎప్పుడు నాతో. ఎన్ని సినిమాల్లో డెత్ అండ్ కామెడీ లేదండి. డెత్ ఈస్ అ వెరీ సీరియస్ ఇష్యూ ఇన్ రియల్ లైఫ్. కానీ దాన్ని నువ్వు ఏ కోణం నుంచి దీన్ని వేరే కోణం నుంచి చూడొచ్చు అని నువ్వు ప్రజెంట్ చేయగలిగితే, ఇందాక ఆడియన్స్ తేలికపడాలి అన్నా కదా నేను. సో ఒక సీరియస్ విషయాన్ని నువ్వు దాంట్లో ఉన్న సీరియస్నెస్ తీసేసి నువ్వు చెప్పగలిగినప్పుడే జనాలు తేలిక పడతారన్నది నా నమ్మకం. కరెక్టే. ఇందాక మీరు మొట్టమొదటి అన్నమాట అది, తేలిక పడాలి ఆడియన్ అన్నది. ఇట్స్ ఎ గుడ్ సైకాలజీ అండ్ అన్ అబ్జర్వేషన్ ఆల్సో సార్, దానిలో డౌట్ ఏం లేదు. ఇట్స్ ఎ గుడ్ అబ్జర్వేషన్ అన్ సినిమా, ఎందుకంటే సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ మోడ్ కాబట్టి. ఎంటర్టైన్మెంట్ మోడ్ అనే కాదండి, జనాల సైకాలజీ కూడా. ఇప్పుడు ఇఫ్ యు టేక్ యువర్ సెల్ఫ్ టూ సీరియస్లీ, అబ్బా ఇప్పుడు నేను ఎలాగన్నా బారు పెట్టి మా తాత ఆశయాన్ని కాపాడుతానన్న అమ్మాయి అందనుకోండి, అబ్బా ఇప్పుడు ఎలా చావదుబ్బుతుందరా బాబు, ఇది 3 గంటలని ఫీల్ అవుతారు. నేను బార్ పెడతానంటే ఇది పెట్టలేదురా బార్ అని ఆడియన్స్ దాన్ని రైట్ ఆఫ్ చేయగలిగినప్పుడు దాంట్లో ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది జనాలకి. రైట్ అప్ చేయడం కానీ, లేకపోతే ఇది ఎలా పెడుతుందో చూద్దాం రా అని ఒక కిక్ స్టార్ట్ అవడం కానీ ఏదో జరుగుతుంది. అదేలేండి, అదే దట్ ఈస్ యువర్ వే ఆఫ్ థింకింగ్. అండ్ సినిమా మోడ్ కూడా మారిపోయింది. ఇప్పుడు మనుషులు మారాలి లాంటి సినిమా, మరో ప్రపంచం లాంటి సినిమా ఎవరు తీసిన ఎవరు చూడరు. నేను మా నాన్నలాగా న్యూస్ రీడర్ అవుతాను అన్నాడు అనుకోండి, చాలా సీరియస్ అంబిషన్ అది కదండి.
వాడు వెళ్ళి ఒక డైనోరియా టీవీలో కూర్చుని వార్తలు చదువుతుంటే వాళ్ళ నాన్న స్పందిస్తూ ఉంటాడు కదా, దాన్ని అంతకన్నా సీరియస్ గా తీసుకోక్కర్లేదని నా ఫీలింగ్. వెరీ నైస్. మీరు ఇంకా డైనోరియా టీవీని మర్చిపోలేదంటే మీరు పాత వస్తువుల ప్రేమికుడు అన్నది యాంటిక్స్ వాటి మీద ఇంట్రెస్ట్ కాదు. కొన్ని సినిమాలు ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ ట్రిక్ చేయగలిగాయి అనుకోండి, అది కొన్ని వాల్యూస్ మనం ట్రిగర్ చేయగలగాలి. అందులో నాస్టాలజియా ఒకటి, ఫ్యామిలీ వాల్యూస్ ఒకటి, అందులో మన ఇండియన్ దీంట్లో ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఒకటి, ఇవన్నీ నాకు తెలిసి విల్ మేక్ ఫర్ ఎ ప్లెజెంట్ ఫిల్మ్ వాచింగ్ ఎక్స్పీరియన్స్. కరెక్ట్. ఇప్పుడు జువచ్చితంలో వాడు సాఫ్ట్ పెట్టుకుని దానికి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటాడు. భలే మూమెంట్ అది నిజంగా. అంటే అలాంటివి జనరల్లీ చాలా మందికి జరుగుతుంటాయి. బికాస్ దే హ్యావ్ టు ప్రెజెంట్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎ సొసైటీ. వాటిని ఎట్లాగో వాళ్ళకి ప్యాచప్ చేసుకోవాలి కదా. మంచి పాయింట్స్ అవి రియల్లీ. మీరు ఏదో ఒకటో రెండో మిమ్మల్ని అడిగుంటారు కూడాను. నేను దాని మీద నాకు వచ్చిన ఎక్స్టెన్షన్ ఆఫ్ ఐడియా మీద అడుగుతున్నాను మిమ్మల్ని. నానితో ప్రారంభం అయ్యారు, నాని చాలా పెద్ద హీరో అయ్యాడు, పెద్ద ఫాలోయింగ్ ఉన్న యాక్టర్ అయిపోయాడు. ఈ ఆల్సో కేమ్ లైక్ ఏ నాన్ ఎంటిటీ లైక్ యూ. ఓకే. వచ్చిన తర్వాత ఒకదాని మీద అలా సక్సెస్ వచ్చి ఇప్పుడు నాని చెప్తే నాని నా నెక్స్ట్ సినిమా మీరు చూడొద్దంటే థియేటర్ల మీద వెళ్ళి పడిపోయారు కోర్టుకి. ఆయన మామూలుగా ఛాలెంజ్ చేస్తే వార్నింగ్లో తీసుకున్నారు ఆడియన్స్. ఆ ఇమేజ్ ని ఆయన తెచ్చుకోగలిగాడు ఇన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మీరు నార్మల్ గా నాకు వద్దు, అసలు అది వద్దు, ఇది వద్దు, నాకు అది వద్దు, ఈ వద్దు ఎవరమ్మా అని తులాభారంలో డైలాగ్ ఉంది. అలాగా అన్ని వద్దుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మీది. అంత వేరియేషన్ ఉన్న చోట మీరు నానికి కథ చెప్పి ఒక కమిట్మెంట్ ఉన్నదని నాకు విన్నాను నేను. నానికి కమిట్మెంట్. ఇప్పుడు మీరు ఎలాంటి కథని ఆయనకి పిచ్ అయిపోతున్నారు? నేను రాసుకున్న కథని పిచ్ చేస్తాను. అబ్బో, వాట్ ఎన్ ఆన్సర్. అంటే ఎలాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆడియన్స్? అది నాని ఒప్పుకున్న తర్వాత అంతేనా? అంతే. నాని ఒప్పుకొని కథ మీరు చెప్తారా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకు? ఎదుర్కొంది వాళ్ళు అంటే టేస్ట్ అంటే ఎలా గెస్ చేస్తాం సార్? అంటే ప్రతి ఆర్టిస్ట్ కి నో చెప్పే హక్కు కంప్లీట్ గా ఉండాలని నా ఫీలింగ్. అది ఓకే, అది ఎవరైనా చెప్తారనుకోండి, అది వేరే విషయం. రాఘవేంద్రరావు వెళ్ళి చెప్తేనే నాగేశ్వరరావు కథ ఒప్పుకోలే, నా ఎదురుగుండా జరిగింది. అది అవన్నీ కామన్ గా జరుగుతాయి. కానీ మీ విషయంలో మీరు దాని గురించి బాగా తెలుసు. ఆల్సో ఆఫ్ బీట్ స్టోరీ రైటర్. రెగ్యులర్ కమర్షియల్ సినిమా రాయరు కదా. నా ఉద్దేశం ఎలా ఉండాలంటే ఐడియల్ సిచ్యువేషన్, నీ కాలింగ్ నువ్వు పర్సూ చేస్తూ, ఆయన కాలింగ్ ఆయన పర్సూ చేస్తూ, మన ఇద్దరం కలిసినప్పుడు ఇది మన ఇద్దరికి వాల్యూ యాడ్ చేసే ప్రాజెక్ట్ అవుతుంది. ఇది మన ఇద్దరికి అంటే మనకి మన ఆర్టిస్టిక్ గ్రోత్కి ఉపయోగపడుతుంది అన్న సింక్ జరిగితే దట్ ఈస్ ఎ గుడ్ ప్రాజెక్ట్. అంతే తప్ప ఎటువంటి కథలు, ఇందాక మళ్ళీ సేమ్ ఎటువంటి కథలు వింటున్నాడు, ఓహో ఆ డైరెక్టర్ వెళ్తే ఇది కావాలన్నాడా, ఈ డైరెక్టర్ వెళ్తే అది కావాలన్నాడా మనకు తెలిసింది కాబట్టి ఇద్దరు డైరెక్టర్లు ఏదైతే మిస్ అయిందో అది మనం కథలో ఇన్కార్పొరేట్ చేసి నాని నీకు కావాల్సింది ఇదే కదా అని అక్కడే నాకు దరిద్రంగా అనిపించట్లా. వింటుంటే మీకే దరిద్రంగా ఉంది కదా. వింటుంటే దరిద్రంగా ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు ఒక యాక్షన్, ఒక రొమాన్స్, ఒకటి ఇంకేదో ఫ్యాంటసీ ఇలా చేస్తున్న దాంట్లో మీ తాలూకా ప్లేస్, మీ స్పేస్ ని మీరు వెతుక్కోవాలంటే మీరు వాటికి విభిన్నంగా ఉన్న ఒక కథను తీసుకెళ్ళడం అన్నది అది కామన్ ప్రాక్టీసే కదా. కామన్ ప్రాక్టీసే, కానీ నేనేమంటున్నానంటే అది టైలర్ చేయలేను సార్ అంటున్నాను నేను. ఓకే, నేను నిజంగా అంటే రాసినప్పుడు నాకు నాని చేస్తే ఈ కథ నాకు ప్లస్ అవుతుందనే దానికంటే దాన్ని కొత్తగా అందులో నానిని కొత్తగా స్క్రీన్ మీద చూపించడం కానీ, నాని నేను ఎలా చూపిస్తే అంటే నాకు తెలిసిన ఆ పర్సనాలిటీని ఇంకా ఆవిష్కరించాల్సిన ఏమైనా ఉంటాయన్నది నేను కరెక్ట్ గా ట్యాప్ చేయగలిగితే ఆటోమేటిక్ గా హీ లైక్ ఇట్. కానీ అది న్యాచురల్ గా జరగాలి. దాన్ని లెక్కలు, ఈ ఈక్వేషన్స్ లో నన్ను ఎక్కడ పెడతాడు, లేకపోతే నన్ను ఈ ఈక్వేషన్ లో ఎక్కడ రావాలి అన్న ఆలోచనే వేస్ట్ అంటున్నాను నేను. అదే ఫోర్స్డ్ గా రాయరు కదా, అది రాయడం అనేది మళ్ళీ యాటిట్యూడ్ వస్తుంది. కానీ రాయాలంటే అక్కడ ఉండాలి సార్. అంటే క్రియేటింగ్ సంథింగ్ కదా, ఐడియా రావాలి. ఆ క్రియేటింగ్ సంథింగ్ అన్నది, ఆ క్రియేషన్ మిమ్మల్ని ఎంత కదిలించాలంటే అసలు నాకు తెలిసి ఒక రైటర్ అన్నారు, ఐ డోంట్ లైక్ రైటింగ్, ఐ లైక్ హ్యావింగ్ రిటర్న్ అన్నారు. నిజంగా కంప్యూటర్ ముందు 3-4 గంటలు కూర్చుని కిందనే పెడుతూ ఉంటుంది, పైన పెడుతూ ఉంటుంది, ఎక్కడికన్నా వెళ్ళాలంటే అన్ని చిరాకుగా ఉంటాయి, ఎందుకంటే రాయడం
అది నువ్వు రాయగలగాలి, ప్లస్ నువ్వు 70 రోజులు సెట్కి వెళ్ళగలగాలంటే ఎంత ఉత్సాహం కలిగించాలంటే అది నీకు అంత ఆ ఎక్స్ప్రెషన్ నీకు అంత ఇంపార్టెంట్ అవ్వాలంటున్నా. కానీ మీకు ఒక ఒక ఎస్టిమేట్, నానికి ఇలాంటి క్యారెక్టర్ అయితే బాగుంటుంది, ఇంతవరకు తను ఇటువంటి క్యారెక్టర్ చేయలేదు, మనం ఏదైనా కొత్తగా ప్రజెంట్ చేయాలి అన్న ఆలోచనలు ఉంటాయి కదా మీకు? ఆలోచన కాదు అన్న దారి కూడా కాదు. లైక్ ఇందాక ఆ క్యారెక్టర్ మనం మూవ్ చేయాలన్నాం కదండి, మొమెంటం రావాలి రాయడానికి అన్నది. అది 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 వస్తే బాగుంటుంది. యాక్చువల్లీ కాలేదు ఇంకా, అది చెప్పి అవతల పార్టీకి కూడా రెండు కలవాలి కదా సార్. అదే వచ్చింది మీకు, అది నచ్చుతుందా లేదా అన్నది ఇప్పుడు అది వేరే విషయం. అదే మీరు డిఫరెంట్ థింగ్స్ ఒకటి రెడీ చేసుకున్నారు, అది నచ్చకపోయినంత మాత్రాన అది మంచిది కాదని ఇలా అది మంచిది కాదని లేదు, లేకపోతే నానికి నాతో నన్ను పక్కన పెడుతున్నాడు ఆ ఫీలింగ్ కూడా ఏం లేదు. అది రెసిడెన్స్ కుదరాలి అంతే. మీకు ఆ ప్రాబ్లం లేదులేండి, మిమ్మల్ని ఎవరు పక్కన పెట్టరు, మీరే పెట్టేస్తారు పక్కన. కానీ మీ దారే నాదొక స్వర్గం నేను ఒక దుర్గం అని శ్రీశ్రీ చెప్పినట్టు నా మార్గం అని తెర సాధ్యం అని మీదంతా మీది పద్ధతి వేరు కాదు. నా పద్ధతి పరమ దరిద్రమైన పద్ధతి కూడా కావచ్చు. అంటే దీనివల్ల ఏమీ చేతికి మిగలకుండా లాస్ట్కి నువ్వు అనుకున్న ఎక్స్ప్రెషన్ కూడా నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేక పరమ దరిద్రమైన పద్ధతి కూడా కావచ్చు. నేను దాన్ని ఇప్పుడు మిమ్మల్ని ఓటేయమంటలేదు నా పద్ధతి. అచ్చా నేనేం ఓటేయట్లే, నేను ఊరికే వెంటనే మిమ్మల్ని యూల్గెస్ చేశా. ఎలాగంటే మీదొక పంధ, మీదొక మార్గం. ఆ పందాకి అంత వాల్యూ లేదండి అంటున్నా. లేకపోతే మీరు ఎందుకు బతుకుతారండి దాంట్లో? దానికి మీరు ఏదో వాల్యూ ఫీల్ అవ్వబట్టే కదా. నాకుంది, మీరు యూలజీ వై నాట్ వి యాజ్ ఏ ఫెలో హ్యూమన్ బీయింగ్. ఓకే అమ్మ ఈయన భలే కష్టం కదా ఇలా చోట ఉండడం, అన్ని గబుక్కుని వెళ్ళి నాని అంత క్లోజ్ ఫ్రెండ్ అయినప్పుడు వెంటనే వెళ్ళి నాని ఇలాగైతే బాగుంటుంది అలాగైతే బాగుంటుంది అని ఇంప్రెస్ చేసి. నేను అలాంటి చోట లేను సార్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇందాక నేను నాదొక కష్టం కదా చోట ఉండడం అంటే, నేను అలాంటి చోట లేను, నేను ఉన్నాను అంతే. అదే సార్ నేను ఇందాక నుంచి అదే చెప్తున్నా. కాబట్టి మీకు ఆ ప్రాబ్లం లేదు, మిమ్మల్ని ఎవరు పక్కన పెట్టలేరు, మీరే దూరంగా ఉంటారు. దగ్గర మనుషుల దగ్గర కూడా దగ్గర ఎవరు దూరంగా ఉంటే దగ్గరికి వెళ్ళినప్పుడు వాల్యూ ఉంటుంది. సో నాన్నగారిని కూడా మీరు రెగ్యులర్ గా కలవరు? చాలా తక్కువ కలుస్తాం అప్పుడప్పుడు. మొన్న కోర్టు తర్వాత కలుద్దాం అన్నాడు, ఇంకా కలవలేదు ఇప్పుడు వరకు. ఏ సినిమా డిస్కషన్ కాదు, జస్ట్ లైక్ హ్యాంగ్ అవుట్. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం పిక్చర్లు చేస్తున్నారు సార్? సారంగపాణి జాతకం చాలా పెద్ద హిట్ అంటున్నారు చూసిన ఈ తర్వాత వస్తుందా? ఓకే. మరి ఇందాక అన్ని ఫ్యూచర్ టెన్స్ లో మాట్లాడేసి సినిమా ఎలా ఉండబోతుందని ఇప్పుడేమో అదే ఇప్పుడు రిలీజ్ అది ఇంకా రిలీజ్ కు ఉంది కదా ఫిల్మ్. కొంతమంది అయితే చూసిన వాళ్ళు ఉన్నారు కదా సినిమాని, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసింది మేము చూడలేదు, ఇంకా మీడియాగా మేము చూడలేదు. చూసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు నాతో అన్నమాట, చాలా ఎంగేజింగ్ ఉందండి, మంచి ఇంట్రెస్టింగ్ ఉంది ఫిల్మ్ అన్నాడు ఒక ఆయన. అలాంటి టాక్ వచ్చిందంటే మన ఇంద్రగంటి గారి మేకింగ్ స్టైల్కి ఆ రిపోర్ట్కి కనుక కొంచెం మ్యాచ్ చేస్తే సినిమా 100% కొడుతుందని అనిపించింది నాకు. అండ్ దానికి ఆ స్లాట్కి సెపరేట్ స్పేస్ ఉంది ఇప్పుడు. దట్ ఈస్ వై సంక్రాంతికి వస్తున్నాం అంత పెద్ద హిట్ అవడం కారణం అదే. స్లాట్ ఫ్రీగా ఉంది, నోబడీ ఈజ్ ఫిల్లింగ్ ఇట్ అప్. ఒక జంజాల్ గారి కైండ్ కానీ, లేకపోతే ఒక వంశీ గారి కైండ్, ఆ కామెడీ, ఒక సాఫ్ట్ కామెడీ అవి మిస్ అయ్యాయి కదా. సో అవన్నీ మీలాంటి యాక్టర్స్ అందరూ దాని నిండా, సో లవింగ్ యాక్టర్స్ అందరూ కూడా ఉన్నారు కాబట్టి సినిమాకి గెట్ గోయింగ్ విల్ బి ఈజీ అని ఒక రిపోర్ట్. థ్యాంక్ యూ. అండ్ చాలా థ్యాంక్స్ సార్. మీరు చాలా ప్రశ్న అడిగారు, ఏం చేస్తున్నారు అని అడిగారు. అదే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు? శ్రీమతి 2 ఒకటి టేక్ ఆఫ్ అవ్వాలి, దానికి బేస్ లైన్ కథ సిద్ధమైంది, దాన్ని డెవలప్ చేయాలి. తర్వాత నేను ఒక సినిమా రాస్తున్నాను, ఒక 2-3 వెబ్ సిరీస్లు చేశాను సార్, అవి రిలీజ్కి సిద్ధంగా ఉంది. మంచి రోజు అందులో ఒక విలన్ పాత్ర చేశాను. కన్యాశుల్కం కాదు, ఆ విలన్ కాదు, వేరే విలన్. గిరీష్ అసలు విలన్ కాదు యాక్చువల్గా, మనం అనుకోక్కర్లేదు. అది వాడొక రికామీ ఫెలో. ఆ రోజు నుండి ఇర్రెస్పాన్సిబుల్ సోషల్ కండిషన్స్ లో అలాంటి వాళ్ళు చాలా మంది ఉండేవారు. అవును, చాలా గ్లామరస్ పాత్ర గిరీష్, చాలా గ్లామరస్. అటువంటి పాత్రలు ఏ సినిమాలో వచ్చినా
చాలా హిట్ అవుతుంటాయి. చాలా సినిమాల్లో వచ్చాయి కూడా. అవును వచ్చాయి కూడా. అవును. ఇప్పుడు మంచి మనసుల సినిమాలో నాగభూషణ్ గారి క్యారెక్టర్ గిరీశం క్యారెక్టర్ ఎన్నో సినిమాలు. ఒకటేంటి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాల్లో చాలా సినిమాలు, అప్పులప్పారు, ఇవన్నీ నాకు తెలిసి గిరీశం క్యారెక్టర్ కి కొన్ని లక్షల నకళ్ళు వచ్చాయి. అవును తెలుగు సినిమాలో. అవును. అంత గొప్ప క్యారెక్టర్ క్రియేట్ చేశాడు గుర్జటప్పారావు. అవును అవును. అలాగే ఇప్పుడు మీరు ఆ క్యారెక్టర్ చేసినందుకు నాతో తిరగడమే ఒక ఎడ్యుకేషన్ అని గిరీశం డైలాగ్ లాగా. మీతో మాట్లాడితే చాలా ఎడ్యుకేట్ అవుతాం. ఏమైనా కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నా కూడా బ్యాలెన్స్ అవుద్ది మైండ్. కరెక్ట్ ఇలాగ ఉండాలి కదా. ఇది అసలు నాకు సంబంధం లేదు, మీ ఎడ్యుకేషన్ మీ ఇష్టం తప్ప నాకు ఏం సంబంధం లేదు. ఇప్పుడు మీరంతా మాట్లాడిందంతా ఒక కైండ్ ఆఫ్ థింకింగ్, ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, ఒక కైండ్ ఆఫ్ మెంటల్ ప్లేన్, మైండ్ సెట్, ఇవన్నీ 100% కొంతమందికైనా అవును కదా, ఇలా ఉంటే మనం కూడా ఇలా ఉంటే బాగుంటుంది కదా. ఐ మైట్ సెట్ ఎ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. ఇలా ఉంటే బాగుంటుంది. హౌ కెన్ యు సే అండి వెదర్ ఇట్ ఇస్ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఆర్ గుడ్ ఎగ్జాంపుల్? అదే అన్న, ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ దే రిసీవ్. మీరు గుడ్ ఎగ్జాంపుల్ అంటే నేను బ్యాడ్ ఎగ్జాంపుల్ కూడా కావచ్చండి అంట. నాకు ఏం లేదు, నాకు బ్యాడ్ ఎగ్జాంపుల్ అవ్వడానికి కూడా ఫ్రీడమ్ కావాలండి అంట. దానికి ఫ్రీడమ్ ఎందుకు? అది ఆటోమేటిక్ గా అయిపోతుంది. నేను ఏమంటానంటే గుడ్ ఎగ్జాంపుల్ అనుకున్నాను, వీడు ఎంత బ్యాడ్ ఎగ్జాంపుల్ అయ్యాడు ఏంటనే బదులు నాకు ఇప్పటి నుంచి గుడ్ ఎగ్జాంపుల్ బ్యాడ్ ఎగ్జాంపుల్ అవ్వడానికి కంప్లీట్ కాదు. ఎంత బౌండరీ గీసుకుంటారండి మీరు? ఈ బౌండరీ ఎక్కడ తీసుకున్నాను? నేను విస్తరిస్తున్నాను సార్ అండి. విస్తరించడం ఇక్కడ ఇందులో బౌండరీ ఎక్కడ? మీరు సామ్రాజ్యానికి చక్రవర్తి అయితే మీ కోట చుట్టూరా విస్తరించి మొత్తం కళింగ సామ్రాజ్యం అంతా నాదే అనేటట్టున్నారు మీరు. అట్లా కాదు, నా సామ్రాజ్యానికి కోటకి గోడ పడగొట్టేసి అదే నా కంప్లీట్ ఫ్రీడమ్ అని చెప్తాను నేను. మీరు 100% ఈ యాంగిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ లైఫ్ అండ్ కెరీర్, సినిమా, రైటింగ్, అన్ని విషయాల్లో మీదైన ఒక సమాలోచన, మీదైన ఒక యాంగిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని ఫిక్స్డ్గా ఉన్నాయండి మీకు. అది బ్యాడ్ గుడ్ అన్నది తీసి అక్కడ పాతలు పక్కన పడండి. యూ హ్యావ్ యువర్ ఓన్ సెట్ ప్యాటర్న్ ఆఫ్ థింగ్స్. అది తెలియదు కానీ బట్ ఐ క్యారీ వెరీ లైట్ వెయిట్. అంతవరకు నేను చెప్పగలను. నిజమే, అది అంతే, 100% నిజం. ఐ క్యారీ లైట్ వెయిట్ అండ్ ఐ వాంట్ టు కీప్ క్యారింగ్. ఇంతకన్నా బరువు నాకు నేను ఎత్తదలుచుకోలేదు. వెరీ గుడ్. ఎత్తద్దు కూడా, ఎందుకంటే బికాజ్ యూ కెన్ జర్నీ ఏ లాంగ్. అది వెయిట్. గుడ్. మంచి ఐ థరోలీ ఎంజాయ్డ్ యువర్ డిస్కషన్స్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే కొత్తగా మీరు రెగ్యులర్ ప్యాటర్న్ లో మాట్లాడలేదు ఏ మాట కూడా. నేను అడిగిన దానికి ప్రతిదానికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని సమాధానం చెప్పారు మీరు. మిమ్మల్ని చూసి ఒక క్యారెక్టర్ కూడా రాసుకోవచ్చు రచయితలు ఎవరైనా. దయచేసి రాయమన్నా రాయిద్దనా? నన్ను సంప్రదించకండి, చూసి రాసుకోండి తప్ప నన్ను ఇన్పుట్స్ అడగండి. అన్ని చెప్పేశారు కదా ఇన్పుట్స్, ఇంకేముంది? ఏం చెప్పలేదు. బాగా చెప్పారు. యూ హ్యావ్ అన్వెయిల్డ్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ టు ఎ వెరీ లార్జ్ ఎక్స్టెంట్. నిజంగా అంతలా క్యారెక్టర్ రాసుకుని ఎవరైనా వచ్చినప్పుడు యూ ఆల్సో విల్ హెల్ప్. సార్ నేను ఇంతవరకు వచ్చానండి, నెక్స్ట్ కొంచెం హెల్ప్ చేయండి సార్ అంటే మీరు హెల్ప్ చేస్తారు. సో యువర్ క్యారెక్టర్ షుడ్ బికమ్ యువర్ నేచర్ ఆర్ యువర్ ఆర్టికులేషన్ ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్ మస్ట్ బికమ్ ఎ క్యారెక్టర్ ఆన్ ద స్క్రీన్. అది మళ్ళీ అవసరాలు శ్రీనివాస్ గారు నటించాలని, ఆ క్యారెక్టర్, ఆ కథ గొప్ప సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీ విషయస్లో నాకు చాలా ఆనెస్టీ అండ్ నా గురించి చాలా మంచి శ్రేయస్, అంటే నా శ్రేయస్సును అభిలషించి మాట్లాడుతున్నారు అనిపించింది. సో ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ అవసరాల శ్రీనివాస్ గారికి ఏది అవసరం లేదు. ఆయన అంతా కూడా ఆయన జీవితం, ఆయన దృక్పథంలో, ఆయన దిశానిర్దేశంలో ముందుకి అడుగులు వేయడం తప్పితే ఏ ప్రలోభాలు, ఏ ప్రభావాలు కూడా ఆయన అంత ఈజీగా కదిలించలేవు అన్నది ఆయన కెరీర్ మొదలైన దగ్గర నుంచి మనం అందరం చూస్తూనే ఉన్నాం. తద్వారా ఇప్పుడు ఇంటర్వ్యూలో ఈ 15 ఏళ్ల జర్నీ ద్వారా వచ్చిన ఎసెన్స్ త్రూ హిజ్ ఒపీనియన్స్ అండ్ డిక్లరేషన్స్, రివలేషన్స్, ఎవ్రీథింగ్ సంథింగ్ వెరీ న్యూ అండ్ ఫ్రెష్. వాచ్ అండ్ ఎంజాయ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.